శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో అనేక మంది అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్ర ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే చిత్ర విచిత్ర ప్రశ్నలు అంటే దేవుడు, ఆధ్యాత్మికత, మతము వీటి గురించి అడుగుతున్నారు. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఈ ఛానల్ కానీ, మనం చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు కానీ లోకంలో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని సూచించేది కాదు. మొత్తం లోకంలో ఉన్న విషయాలన్నింటికీ సమాధానం చెప్పగలిగింది కాదు. అన్ని మతాలు, అన్ని మార్గాలు, అందరి దేవుళ్ళు, అన్ని విధానాలు, అన్ని పద్ధతుల గురించి ఇది ఎలా ఎందుకు, అదలా ఎందుకు అంటే ఏదో ఒకటి చెప్పేసుకోవడానికి కాదు. ఏదో ఒకటి అందరూ చెప్పుకోవచ్చు, అందుకు కాదు. అసలు ఇది మనం తెలుసుకోవటానికి. అసలు జీవితం అనేది, ఒక వ్యక్తికి జీవితం అనేది ఉన్నది. అతను జీవిస్తున్నాడు, ఆమె జీవిస్తుంది. ఆ జీవిస్తున్న జీవితం నేను అనుకుంటున్నాం. అంటే ఈ శరీరం నేను అనుకుంటున్నాం. మనం జీవించేది శరీరంతోనే, ఎవరమైనా. అయితే అలా జీవిస్తున్నటువంటి నేను అనేటువంటి ఈ శరీర జీవితంలో, ఈ శరీర భావనలో మనం జీవించేటప్పుడు మనకి అర్థం కాని విషయాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు. మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఈ అర్థం కాని విషయాలను ఎలా పడితే అలా అర్థం చేసుకోకుండా, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకోకుండా, కొంతవరకు వాటిని సహజంగా, సరళంగా, ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుని అర్థవంతంగా జీవితాన్ని జీవిద్దాము అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం అంతే. అంతే తప్ప అసలు సృష్టి రహస్యాలన్నీ ఎవరు కనుక్కోలేరు. ఇక్కడ ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేదు. అసలు ఇప్పటికీ ఎవరు కనుక్కోలేరు. భవిష్యత్తులో కూడా ఎవరు కనుక్కోలేరు. ఇప్పుడు కనుక్కోవడం కుదరదు, ఇప్పటి వరకు కనుక్కోలేదు, భవిష్యత్తులో ఎవరు కనుక్కోలేరు. ఎవరు ఏం మాట్లాడినంటే, మతాలు మాట్లాడినా, మతాల పేర్ల మీద ఆ మత దేవతలు, దేవుళ్ళని, జ్ఞానబోధల గ్రంథాలు మాట్లాడినా, మనుషులకి కొద్దిగా ఏదో ఒక 1% విషయాన్ని చెప్పారండి. అసలు సృష్టి ఎంత ఉందో ఎవరికి తెలీదు. దాన్ని సృష్టి ఎంత ఉందో తెలియదు అనడానికి సాక్ష్యమే వాళ్ళు ఉపయోగించిన పదం అనంతము. సృష్టి అనేది అనంతం అన్నారంతే. అది అనంతంగా ఉందంతే. ఇందులో కూడా మళ్ళీ గ్రహించాలి మీరు, మనం మాట్లాడుకునేది కేవలము మానవ జాతిగా, మనుషులుగా మనం అంతే. మళ్ళీ ఇందులో ఎన్నో రకాల ఊహలు, ఎన్నో రకాల కథలు, ఎన్నో రకాల చరిత్రలు, కోటాను కోట్ల గ్రంథాలు ఉన్నాయి అన్ని మతాలకే కలిపి. ఏంటి, కేవలం దేవుడు, మతము, ఈ దైవ విధానాల్లో, ఆధ్యాత్మిక విధానాల్లో. ఇక భౌతిక జీవితాన్ని చూసుకుంటే, అసలు భౌతిక జీవితం మనకేమీ తెలీదు. ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఎప్పుడు కలిగి ఉండాలి మనిషి. నేను ఎందుకు పుట్టాను అనేది ఎవరికి తెలీదు. ఎందుకు పుట్టాను అన్న దాని గురించి అనేక మంది అనేకం చెప్పారు. వాటికి నిరూపణలు ఉండవు. అవే మతాలు, మత నమ్మకాలు. దానికి అనేక మంది అనేక కారణాలు చెబుతున్నారు. అసలు నేను ఎందుకు పుట్టాను, ఇది ఎలాగే ఎందుకు జరుగుతుంది సృష్టిలో అన్నదానికి మన ఊహాత్మక కారణాలే తప్ప నిజంగా ఎవరికి ఏమీ తెలియదనేది సత్యం. అయితే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో ఈ ఊహాత్మక కారణాలు కూడా అభూత కల్పనలుగా కాకుండా వీలున్నంత వరకు మనకు ఒక జ్ఞానం పనిచేస్తుంది, తెలివి పనిచేస్తుంది, మేధస్సు పనిచేస్తుంది, మనుషులుగా మనకు అర్థమవుతుంది. కనుక ఒక సహజ సరళ ప్రకృతి రీత్యా ఉన్నటువంటి ఒక సహజ జీవితాన్ని అర్థం చేసుకొని జీవించే ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఆధ్యాత్మిక చదువు. మన గురించి మనం తెలుసుకోవడం అంతే. మనం ఏ దేవుడి గురించి తెలుసుకోలేం, ఏ దేవత గురించి తెలుసుకోలేం, ఏ విశ్వశక్తి గురించి తెలుసుకోలేం, ఈ సృష్టి యొక్క అనంతత్వాన్ని ఎప్పటికీ తెలుసుకోలేం. అసలు అనంతం అన్న పదమే తెలియదు అని అర్థం. తెలియదు కనుకనే అనంతము అనేటువంటి పదాన్ని వాడారు. తెలిస్తే ఎందుకు వాడతారు? అనంతం అంటేనే అర్థం అది. మన పుట్టుక ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. తల్లిదండ్రులు కలవటం వల్ల మనం పుడుతున్నామనే విషయం వరకు తెలుసు అందరికీ.
అయితే ఇది ఇలాగే ఎందుకు జరగాలి అనేది ఎవరికి తెలీదు. ఈ శరీర ఎదుగుదల ఇలాగే ఎందుకు ఉండాలి ఎవరికి తెలీదు. మరణం అనేది ఎందుకు రావాలి ఎవరికి తెలీదు. మరణం తర్వాత ఏమవుతున్నారు ఎవరికి తెలీదు. కానీ తెలియని విషయాలన్నింటినీ కూడా ఎవరికి వాళ్ళు భావించి వాళ్ళు తపస్సు అంటారో, వాళ్ళ మతాలలో ఏ పరిశోధనో ఏ అన్వేషణో అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. ఏంటది? తెలియని విషయాలు, నిరూపించడానికి వీలు లేని విషయాలు. కానీ జీవితం ఎప్పుడు కూడా నిరూపణగా సహజంగా ఇప్పుడు కంటి ముందు ఉంది, నిరూపించక్కర్లా, జీవిస్తున్నాం మనం నమ్మేవన్నీ ఏంటి అంటే నిరూపణకి సంబంధం లేని విషయాలు. అంటే పుట్టుకకు ముందు చెప్పారనుకోండి, ఏం చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అది నమ్మినా నమ్మకపోయినా ఉపయోగం లేదు. పుట్టుకకు తర్వాత అంటే మన జీవితం కనపడుతుంది. దీని గురించి ఎవరు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు తెలుసు, జీవితం సాగుతుంది ఇక్కడ. కాబట్టి ఇంక ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు, మనకే తెలుసు. మరణం వరకు మనకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. మరణం అంటే చనిపోయిన తర్వాత ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, అనేక మంది అనేక రకాలుగా చెప్తారు, చెప్పినా అది వాళ్ళ అభిప్రాయాలే తప్ప నిరూపణ లేని సత్యాలు. కాబట్టి ఇక్కడ నమ్మకము అనేది కాదు పాయింట్, తెలుసుకోనటము అనేది పాయింట్. ఈ తెలుసుకోవాలన్నప్పుడు ఏంటి అంటే పుట్టుకకు ముందు నువ్వేం తెలుసుకున్నా దాని ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదంటే ఇప్పుడేం ఉపయోగం ఉంది నీకు? పుట్టుకకు ముందు అయిపోయింది, పుట్టేసావు కదా, నువ్వు తెలుసుకున్న ఉపయోగం లేదు. అలాగే మరణం తర్వాత నువ్వు తెలుసుకున్న ఉపయోగం లేదు, ఎందుకంటే నువ్వు మరణించినాక ఇంక ఉపయోగం ఉంది. ఇప్పుడు ఉపయోగం అని ఉంటే జీవితంలోనే ఉంది, ఇప్పుడే ఉంది. మరణం తర్వాత ఎవరికి తెలియదు, ఎన్ని రకాలుగా చెప్పినా దానికి నిరూపణ లేదు. మనకి ఇప్పుడు కావలసింది ఏంటి? ఇప్పుడు మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నాము. మళ్ళీ ఇందులో అభూత కల్పనలు అక్కడ ఒక ఆయన ప్రశ్న వేశారు, అసలు దేవుడు ఎందుకు, దేవుడికి సృష్టి ఎందుకు చేయాల్సి వచ్చింది, దేవుడు ఎలా ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ఏంటి అవసరం అని ఒక ఆయన అడుగుతారు. ఇంకొక ఆయన అసలు మీరు ఆత్మశక్తి అని చెబుతున్నారు కదా, 3 ఏళ్ల నుంచి వింటున్నారు ఆయన కూడా. ఆయన ఏం అడుగుతారంటే అసలు దానికి ఇలా శరీరాలు తీసుకొని మళ్ళీ ఇన్ని బాధలు పడి, ఇన్ని కష్టాలు పడి, ఇలా మనుషులుగా జంతువులుగా ఇలా ఉండి ఇన్ని బాధలు పడి జీవించాల్సిన అవసరం ఏముంది, అది ఎప్పుడు అలా సుఖంగా హాయిగా జీవించవచ్చు కదా అంటారు. అంటే నేను అడిగే వాళ్ళని ఎవరిని తప్పు పట్టట్లా, ఎందుకంటే సందేహం ఉండి అడగమంటున్నాను కాబట్టి అలాంటి సందేహాలు వస్తున్నాయి. ఏదో ఒకటి చెబుతున్నాను కాబట్టి ఏదో ఒకటి అడుగుతానే ఉన్నారు. నేను చెబుతున్నది దయించి అర్థం చేసుకోండి. మీరు అడిగేదానికి నేను ఏదో ఒకటి చెప్పేసి అది నిజమని మిమ్మల్ని నమ్మించేద్దామని అసలు ప్రయత్నమే కాదు నాకు. అసలు మీరు నమ్మకూడదు, నేను చెప్పేది మీరు నమ్మకూడదు, మీరు ఆలోచించాలి. మీరు మీ జీవితాన్ని ఆలోచించి తెలుసుకోవాలి. అది కూడా మరణానికి ముందు కాదు, మరణం తర్వాత కాదు. సృష్టి మొత్తానికి ఒక ఏకత ఉన్నది, ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఏకత ఉండి తీరాలి, ఎందుకంటే ఇది ఒక ప్రణాళికగా నడుస్తుంది కాబట్టి అనేటువంటి మాటలను కానీ, సిద్ధాంతాన్ని కానీ, విధానాన్ని కానీ, పద్ధతిని కానీ నేను నమ్ముతున్నాను. దాన్ని ఆత్మశక్తి అని చెబుతున్నాను. కానీ అది మళ్ళీ మనకు వచ్చేటప్పటికి నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మన శరీరము, మన మనస్సు, మన ప్రాణశక్తి అంతే. అక్కడ ఏ అద్భుతాలు లేవు. ప్రాణశక్తి అనేది ఒక నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితిలోకి రోజు మనం నిద్రలో వెళుతూనే ఉంటాము, దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోక్కర్లేదు. ఇప్పుడు రోజు నిద్రలోకి వెళ్తున్న నిశ్చల స్థితి ఏదుందో ఆ స్థితి ఆనందంగా ఉందా, దుఃఖంగా ఉందా? దాన్నే మహాత్ములు కూడా చెప్పారు. అంటే ఆ స్థితి ఆనందంగానే ఉంది, ఓకే, అక్కడ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మెలకువలోకి వచ్చాం, మెలకువలో మనసు శరీరము కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనసు శరీర కలయికలలో కలిసి పనిచేస్తున్న స్థితిలో నీకు ఆనందంగా ఉందా, దుఃఖంగా ఉందా? అంటే నాకు అప్పుడప్పుడు నేను అనుకున్నవన్నీ జరిగినప్పుడు ఆనందంగా ఉంటుంది, జరగనప్పుడు దుఃఖంగా ఉంటుంది. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నంతకాలం హాయిగా సాగిపోతుంది, అనారోగ్యంగా ఉన్నప్పుడు బాధలకు గురవుతున్నాను. అలా ఒక్క నేనే కాదు, నేను, నాది, నా వాళ్ళు అనుకున్న నా పరివారం మొత్తం, అంటే నా సంపదతో సహా, నా వస్తువులతో సహా, నా కుటుంబ సభ్యులతో సహా, నాకు సంబంధించిన అన్ని నాతో సహా
ఇందులో అంతా అనుకూలంగా సాగిపోతున్నప్పుడు నేను ఆనందాన్ని ఫీల్ అవుతున్నాను, అనుకూలంగా సాగనప్పుడు నేను దుఃఖాన్ని ఫీల్ అవుతున్నాను. అలాగే ఎప్పుడూ అనుకూలంగా సాగాలనే ప్రయత్నంలో నేను కంగారు, ఆదుర్ద, భయము, బాధ వీటన్నింటికి లోనవుతున్నాను. మొత్తంగా టెన్షన్కి లోనవుతాను, ఆదుర్దకు లోనవుతాను, ఒత్తిడికి లోనవుతాను. ఎందుకని ఎప్పుడూ సంతోషమే కావాలి నాకు. దుఃఖం ఎవరు కోరుకుంటారు? ఎప్పుడు ఆనందమే కావాలి. బాధ ఎవరు కోరుకుంటారు? కనుక ఈ ప్రయత్నంలో సాగుతున్నటువంటి మనిషికి, వ్యక్తిగతంగా మనిషికి ఒక్కడికే, ఆ ఒక్కడికే చెబుతున్నారు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేది. అందులో అద్భుతాలు, మహిమలు ఏమి లేవు. నువ్వు ఇప్పుడు నిద్రాస్థితి ఏది ఉందో అది హాయిగా ఉంది, హాయిగా నిద్రపోతున్నావు, గొడవ లేదు, గోల లేదు, ఓకే. నువ్వు దాన్ని ఒప్పుకున్నావు, అందరూ దాన్ని ఒప్పుకుంటున్నారు, సూపర్, బాగుంది, దాన్ని అక్కడికి వదిలేద్దాం. మెలకువ స్థితి ఏదుందో అంటే సంపూర్ణ శరీర స్థితి ఏదుందో అందులోకి వచ్చినప్పుడు నేను అనుకున్నట్టుంటేనే నేను హాయిగా ఉంటున్నా, లేకపోతే నేను దుఃఖానికి లోనవుతున్నా. అది ఆరోగ్య అనారోగ్యాలు కావచ్చు, విషయాలు కావచ్చు. ఇలా మెలకువలో సంపూర్ణ శరీర స్థితిని కొంచెం పక్కన పెట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే మళ్ళీ నేను శరీరాన్ని కదపకుండా, మెదలకుండా కూర్చొని ఊహించుకునే భావలోకం కూడా ఉంది నాకు. మెలకువలోనే ఉంటాను. నిద్రలో ఈ భావలోకాన్ని స్వప్నలోకం అన్నాను, యాక్చువల్గా అది మనోలోకం, భావలోకం అంట. మెలకువలో కూడా ఈ భావలోకం ఉంది నాకు. ఏ పని చేయకపోయినా ఊహలు వస్తూ ఉంటాయి. ఆ ఊహలే టెన్షన్, బాధ, భయం, డిప్రెషన్. ఊహల్లోనే అక్కడక్కడ ఆనందం కూడా తగులుతూ ఉంటుంది. ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం అని ఊహించుకుంటూ ఉంటా, కానీ ఏం చేయను, అలా కూర్చుంటాను. అంటే అదొక మనోస్థితి. అంటే అటు నిద్రాస్థితి కాదు, ఇటు శరీర స్థితితో కలిసి ఉన్న స్థితి కాదు, మధ్యలో ఉన్న మనోస్థితి. మనోస్థితిలో కూడా సాగుతూ ఉంటాను నేను. భావోద్వేగాలకు సంబంధించినటువంటివన్నీ మనోస్థితిలోనే ఉంటాయి. శరీరానికి సంబంధించి నిజమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు, శారీరక శ్రమ పడుతున్నప్పుడు, ఈ భావోద్వేగాల వల్ల మళ్ళీ శరీరం కంపించినప్పుడు మళ్ళీ శరీరము మనసు కలిసి బాధపడతా ఉంటాయి. ఇంతకీ నాకేం కావాలి మనిషికి? నాకు బాధ వద్దు, నాకు దుఃఖం వద్దు, నాకు ఎప్పుడూ ఆనందమే కావాలి. ఇది మనిషికి కావాల్సింది. మనిషి జీవితం మొత్తం ఇలాగే ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనిషికి ఏం చెప్పారు అంటే, నాయన నీకు దుఃఖం వద్దు, మాకు దుఃఖం వద్దు, ఎవరికి దుఃఖం వద్దు, ఎవరికి బాధ వద్దు, ఎవరికి కష్టం వద్దు. ఇలా వద్దు, మనం సంతోషంగానే ఉండాలి అంటే అసలు దుఃఖానికి కారణం ఏంటో కూడా వెతుక్కు. కొంచెం మరి దుఃఖం వద్దు అంటున్నావు, బాగానే ఉంది, బాధ వద్దు అంటున్నావు, బాగానే ఉంది, ఇబ్బందులు వద్దంటున్నావు, బాగానే ఉంది, అశాంతి వద్దంటున్నావు, బాగానే ఉంది. ఏదైనా అసలు నెగిటివిటీలకు సంబంధించి ఏది వద్దంటున్నావు, బాగానే ఉంది. అది ఎవరు కోరుకుంటారు? ఏ మనిషి కోరుకోడు. కానీ కోరుకోకుండా అది ఎందుకు వచ్చి మీద పడుతుంది? ఎందుకు దుఃఖానికి లోనవుతున్నా, ఎందుకు బాధకు లోనవుతున్నా? లోనయ్యేది నేనే కదా, అది నా భావోద్వేగమే కదా, అది నా శరీరమే కదా, ఈ స్పందనకు లోనయ్యేది నేనే కదా, బాధపడేది నేనే కదా, అశాంతికి లోనయ్యేది నేనే కదా, దుఃఖానికి లోనయ్యేది నేనే కదా. ఎందుకు అవుతున్నానో కూడా ఆలోచించు అని చెప్పారు. ఎవరు? వాళ్ళు ఆలోచించుకున్నారు, నేను ఎందుకు అవుతున్నాను దుఃఖానికి అని. అలా ఆలోచించుకున్న వాళ్ళల్లో ఒక ఉదాహరణ ఏదో ఒకటి చెప్పుకుందాం. బుద్ధుడు అనేటువంటి ఒక ఆయన మనలాంటి మనిషే. కాపురం చేశారు, పిల్లల్ని కన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఓ రాజ్యానికి, ఓ చిన్నపాటి రాజ్యానికి రాజు కూడాను, రాజకుమారుడైన. కానీ ఈ ఆలోచనలు అధికం అవడం వలన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆలోచించడం మొదలు పెట్టాడు. అసలు ఇదంతా ఏంటి? చావు పుట్టుకలేంటి, బాధలేంటి, దుఃఖాలేంటని. మళ్ళాగానే నాకు దుఃఖం వద్దన్నప్పుడు దుఃఖం ఎందుకు వస్తుందని ఆలోచించారు వాళ్ళు. మనమేమో దుఃఖం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, దుఃఖం మూలాన్ని కనుగోట్ల. మనం దుఃఖం ఎందుకు వస్తుందని మూలాన్ని కనుక్కోకుండా దుఃఖాన్ని ఎలా తప్పించుకోగలను, బాధను ఎలా తప్పించుకోగలను, అశాంతిని ఎలా తప్పించుకోగలను, నేను ఎలా ఇబ్బంది పడకుండా ఉండగలను, ఎలా బాధపడకుండా ఉండగలను, ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఏంటి, ప్రత్యామ్నాయాలు ఏంటి అని ఆ వైపు వెళ్తున్నాను తప్ప అసలు మూలం ఏంటి అనే దానికి వెళ్ళా. మూలానికి వెళ్ళిన వ్యక్తి బుద్ధుడు. అలా ఎంతో మంది వెళ్ళారు. నేను ఉదాహరణగా ఒక ఆయన పేరు చెప్పా. వాళ్ళనే మనం దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములు అలా అనేక పేర్లతో పిలుచుకుంటుంటాం. మత మార్గాల్లో కానీ, దైవ మార్గాల్లో కానీ, ఏ విధానాల్లో అయినా
మనం ఎవరినైనా గొప్పగా మనం భావించుకొని వాళ్ళని అనుసరిస్తూ ఆరాధిస్తూ వాళ్ళ పేరు మీద మతాలు ఏర్పరచుకొని, మార్గాలు ఏర్పరచుకొని, విధానాలు ఏర్పరచుకొని, పద్ధతులు ఏర్పరచుకొని, మహాత్ములుగా, మహానుభావులుగా, దేవుళ్ళుగా, దేవతలుగా కీర్తించి వాళ్ళ వెనక సాగుతున్నామే, వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే. అందులో ఒక ఉదాహరణ చెప్పా. చాలా మంది ఉన్నారు, అనేక మతాలు ఉన్నాయి. ఊరికి ఒక ఉదాహరణ చెప్పా. వీళ్ళు ఎవరంటే మూలానికి వెళ్ళారు. దుఃఖ మూలం ఏంటని, దుఃఖాన్ని ఎలా తెప్పించుకోవచ్చు అనేదానికి కాదు. దుఃఖం ఎలాగ వస్తుందో ఓకే, బాధ ఎలాగ వస్తుందో, కష్టం ఎలాగ వస్తుందో ఓకే, అశాంతి ఎలాగ వస్తుందో ఓకే, కానీ అసలు అశాంతికి, దుఃఖానికి, బాధకి, కష్టానికి, ఇబ్బందికి మూల కారణం ఏంటి అని ఎతికారు. ఇప్పుడు సపోజ్ మనకి ఒక వ్యక్తి మనల్ని అవమానించాడు. ఒక వ్యక్తి మనల్ని అవమానించాడంటే తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు మనకేమైంది? ఇప్పుడు మన కారణం ఎవరు? ఇప్పుడు ఎదుట వ్యక్తి నన్ను తక్కువ చేసి మాట్లాడటం వలన, చుట్టూ ఉన్న నలుగురు అది వినటం వలన, వాళ్ళ ముందు నేను తక్కువ వాడిని అయిపోయి అవహేళనకు గురయ్యి అవమాన భావానికి గురవటం వలన నాకు దుఃఖం కలిగింది. ఎంతమందిలో నేను అవమానపడ్డాను అని ఊరికి అనుకున్న విషయం అది. ఇది మనకు తెలిసిన కారణం, మనం భావించుకునే కారణం. అలాగే ఇప్పుడు డబ్బు వలన మనం ఏదో కొనుక్కుందాం అనుకున్నాం, దానికి డబ్బు సరిపోలేదు. అయ్యో డబ్బు లేకపోవడం వల్ల అది నేను పొందలేకపోయాను, డబ్బు ఉంటే బాగుండేది కదా. కాబట్టి ఇక్కడ నేను ఈ బాధకు కారణం డబ్బు, ఇందాక అవమానానికి కారణం ఆ మనిషి. అలాగే ఇంకొక బాధ ఏదో, దానికి కారణం ఇంకో మనిషి అయి ఉంటాడు, లేదా ఇంకొక విషయం అయ్యి ఉంటుంది. మూలంగా డబ్బు అయి ఉండాలి, లేదా మనుషులు అయి ఉండాలి, అంతే, ఇంకేం ఉండదు. ఏ కారణాలు గెట్టెళ్ళినా అయితే మనుషులు, లేకపోతే డబ్బు. ఎందుకంటే మొత్తం ధనం మూలం యదం జగత్. ఎటెళ్ళినా ఉండేది మనుషులే. మనుషుల మధ్య రెండే ఉంటాయి, ఒకటి డబ్బు, రెండు మనుషులు. కాబట్టి ఇప్పుడు నేను కారణంగా ఏమనుకున్నాను? డబ్బు కారణం కనుక ఈ డబ్బుని అధికంగా సంపాదించుకుంటే నేను కావలసినవన్నీ పొందేయచ్చు అని నేను కారణంగా డబ్బును కనుగొన్నాను. మనుషులందరూ డబ్బునే కనుగొన్నారు, అందుకని అందరూ డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇది సామాన్య సగటు జీవితం. ఇంకా కొంతమంది రెండో కారణం ఏమనుకున్నా, మనుషుల మధ్య ఉండాలిగా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా. రెండవ కారణం మన బాధకు కానీ, అసంతృప్తికి కానీ, అశాంతికి కానీ రెండవ కారణం మనుషులు. ఒక కారణం డబ్బు, రెండవ కారణం మనుషులు. కాబట్టి ఇప్పుడు నేను డబ్బు బాగా సంపాదించుకుంటే అన్ని పొందగలుగుతాను. మనుషులందరూ నాకు అనుకూలంగా ఉంటే, మనుషులందరూ నాకు అనుకూలంగా ఉండేలా నాకు అధికారాలు, హోదాలు ఏదో ఒకటి ఎలాగోలా క్రియేట్ చేసుకుని వీళ్ళందరినీ అనుకూలంగా మలుచుకుంటే నేను హాయిగా ఉంటాను. కాబట్టి నా హాయికి కారణాలు ఎవరో అన్నప్పుడు సహజ సగటు సామాన్య మానవుడికి వచ్చే ఆలోచన ఒకటి డబ్బు, రెండు మనుషులు. నా బాధకు కానీ, కష్టానికి కానీ, అశాంతికి కానీ, ఇబ్బందికి కానీ, దేనికైనా ఇదిగో ఈ డబ్బు, ఈ మనుషులు. కాబట్టి డబ్బు సంపాదన అనేది ఇంకా నేను అలా పరుగు పెడతానే ఉంటాను, అది ఎప్పటికీ ఆగని పరుగు. ఎందుకంటే అది ఎంత పొందితే నేను అంత ఆనందపడతాను, అంత సుఖభోగాలు దొరుకుతాయి, అంత దుఃఖాలు దూరం అయిపోతాయి, బాధలు దూరం అయిపోతాయి, అశాంతి దూరం అయిపోతాయి. రెండు, మనుషులందరూ నాకు అనుకూలంగా ఉండేలా మలుచుకుంటా ఉంటాను నా తెలివితో, నా ప్రజ్ఞతో. కాబట్టి నాకు అధికారాలు, హోదాలు ఏదో ఒకటి కావాలి. తప్పో ఒప్పో మొత్తానికి అది న్యాయమా అన్యాయమా, తప్ప రైటా అనవసరం, డబ్బును పొందాలి, మనుషుల్ని నాకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇది ప్రపంచంలో అందరికీ అర్థమయ్యే విషయం. అయితే వీటిని పొందే విధానాలలో మనుషుల్లో ఉండేటువంటి వాళ్ళ ధైర్య సాహసాలు, అంటే ఒక తప్పు చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. వాళ్ళ మనోనిబ్బరం, అంటే వాళ్ళలో ఉన్న తెలివి, ప్రజ్ఞ అన్ని పనిచేయాలి. మోసం చేయాలంటే ఇంకెక్కువ పని చేయాలి, మంచిగా ఉండేవాడికి అంత అక్కర్లా. అందుకని ఎవరి స్థాయిలో వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది, ఎంత ప్రజ్ఞ ఉంది, ఎంత తెలివి ఉంది అన్న దాన్ని బట్టి ఎవరికాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మంచిగా చెడు అనేది పాయింట్ కాదు అసలు. ఇక్కడ మూల కారణం ఏంటి అంటే డబ్బు, మనుషులు. ఎవరికైనా సరే ప్రపంచంలో ప్రతి మనిషికి రెండే కారణాలు, అశాంతికి, బాధకి, దుఃఖానికి, వాళ్ళ ఇబ్బందులకి, దేనికైనా సరే. ఒకటి మనుషులు, రెండు డబ్బు, లేదా ఒకటి మొదటిది డబ్బు, రెండు మనుషులు. ఈ రెండు ముడిపడి ఉంటాయి. కాబట్టి దాన్ని ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతారు. మనుషుల్ని ఎలా లోబడుచుకొని నాకు అనుకూలంగా చేసుకోవాలి, దానికోసం ప్రయత్నిస్తారు. డబ్బుని ఎంత ఎక్కువ పొందొచ్చు ఎవరి స్థాయిలో వాళ్ళు,
అలా మనం ఏర్పాటు చేసుకున్నది మొత్తం ప్రాపంచిక వ్యవస్థ. అందులో మోసాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. అందరికీ కనబడే పాయింట్లు ఈ రెండే. ఎవరైనా బాధపడుతున్నారు, ఏంటండి మా ఆయన అలా అన్నాడండి, మా ఆవిడ ఇలా అందండి, వాళ్ళు ఎవరో అప్పు తీసుకున్నారండి, నమ్మిచ్చామండి, మా సొంత వాళ్ళేనండి, ఇవ్వట్లేదండి, బాధ పెడుతున్నారండి. ఇలా కారణం ఏదో ఒకటి చెబుతాం. మనుషులన్నా చెబుతాం, డబ్బులన్నా చెబుతాం. డబ్బు లోటు అన్నా అయి ఉంటుంది, మనుషులన్నా అయి ఉంటారు. లేదా అనారోగ్య బాధలు, అనారోగ్యాలు ఎందుకు వచ్చినాయంటే మళ్ళీ మన ప్రవర్తన, లేదా మన మనసు స్వీకరించే విషయాలు, ఒత్తిళ్ళు, టెన్షన్లు, స్ట్రెస్లు, మళ్ళీ వాటికి కారణాలు మనుషులు, డబ్బు. లేదు ఇంకా అనారోగ్యాలు ఏంటంటే మన జీవన విధానం, తిండి తిప్పలు, వీటితో కూడా అనారోగ్యం వస్తుంది. మొత్తంగా ఇవన్నీ ముడిపడి ఉండేది మాత్రం మనుషులు, డబ్బు. కొంత అనారోగ్యానికి మన ప్రవర్తన, అంటే ప్రవర్తన అంటే మన తిండి తిప్పల మీద కూడా మన శరీర అనారోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం దాన్ని ఎక్కువగా మనం సహజంగా తీసుకునేది మనుషులు, డబ్బు. అందుకని ప్రపంచం అంతా అలాగే పోతుంది ఎవరి స్థాయిలో. కానీ ఇక్కడ బుద్ధుడు అనేటువంటి ఆయన ఏం ఆలోచించాడంటే, ఓకే డబ్బు వలన, డబ్బు లేకపోవడం వల్ల నాకు అన్ని దొరకట్లేదు, బాగానే ఉంది. చుట్టూ ఉన్న మనుషులు, భార్యో భర్తో, తల్లో తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేదా నాకు తెలిసిన ఎవరైనా నాకు వ్యతిరేకంగా ఉండడం వల్ల నాకు బాధ కలుగుతుంది, అనుకూలంగా లేకపోవడం వల్ల నాకు బాధ కలుగుతుంది. ఓకే, ఇదంతా సామాన్య ప్రజల సామాన్య దృష్టి. ఓకే, కానీ అసలు దీని మూలం ఏంటి? ఇది పైకి కనపడుతున్న చెట్టు. ఇప్పుడు డబ్బు కారణం, మనుషులు కారణం, దే బాధకైనా అనేది పైకి కనపడుతున్న చెట్టు. ఆ కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు పైకి కనపడుతున్న చెట్టు. అనేక కారణాలు కనపడతాయి, అనేక మంది కనపడతారు, అనేక విషయాలు కనపడతాయి. మొత్తంగా అనేక విషయాలు ఒకటే, మనుషులు, డబ్బు. అది పైకి కనపడేది. కానీ మూలం ఏమిటి అంటే, చెట్టు కింద ఉన్న మూలం భూమి అడుగునుంది, అది మనకు కనపడదు. ఇప్పుడు ఏంటి ఆ మూలం ఏమిటి అన్నప్పుడు, ఆ మూలం ఆలోచించాడు ఆయన బుద్ధుడు కూర్చొని. ఎందుకు ఈ అశాంతి ఏంటి, బాధలేంటి, ఘర్షణలేంటి, గొడవలేంటి, గోళ్ళేంటి అన్నప్పుడు మూలంలో ఆయనకి తగిలింది ఏంటి అంటే, మనకు కూడా తగులుతుంది. అదేం అద్భుతం విషయం కాదు. మనం దాన్ని చూట్ల మూల కారణాన్ని. మనం పైకి కనపడే చెట్టునే చూస్తున్నాం. మూల కారణం కూడా మనతో కలిసే ఉంది, చెట్టుతో కలిసే ఉంది, అదేం విడిపోయి లేదు. కొంచెం నువ్వు కిందకి చూడాలంతే, కొంచెం పరిశీలించుకోవాలి. ఏంటి అంటే, అసలు నా కోరిక, నా భార్య ఇలా ఉండాలని నేను నిర్ధారించుకుంటున్నది నా కోరిక, నా భర్త ఇలా ఉండాలని నేను నిర్ధారించుకుంటున్నది నా కోరిక. అసలు మనుషులందరూ నాతో ఇలా ఉండాలని ప్రతి బంధము, ప్రతి సంబంధ బాంధవ్యము నేను నిర్ధారించుకుంటున్నా. నా ఎక్స్పెక్టేషన్, నా కోరిక. వీళ్ళందరూ నాతో ఇలా ఉంటే నేను హాయిగా ఉంటాను అనేది నా కోరిక. ఇది బుద్ధుడికి అర్థమైంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి మనుషులందరూ నాకు సహకరించటం లేదు కనుక నేను దుఃఖపడుతున్నాను, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, అందరూ కూర్చొని చెప్పుకుంటుంటారు. ప్రపంచం అంతా ఇంతే. ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి మరి చెప్పుకుంటుంటారు, ఆడ అలా, ఈడెలా, ఇలా చేశాడు, అలా చేశాడు. విషయాసక్తి, వీళ్ళకి సంబంధం లేకపోయినా ఎవరెవరికో చేసినవి కూడా చెప్పుకుంటుంటారు. మంచులు చెప్పుకుంటారు, చెళ్ళు చెప్పుకుంటారు, చెళ్ళు కొంచెం ఇంకా కొద్దిగా మసాలా కారం అద్దె చెప్పుకుంటారు. విషయాసక్తి చాలా ఇంట్రెస్ట్. కానీ బుద్ధుడు లాంటి కొంతమందికి, మనం ఎవరిని మహాత్ములు అంటున్నామో, ఎవరిని మత పెద్దలుగా ఒప్పుకున్నామో, మత ప్రవక్తలుగా ఒప్పుకున్నామో, మహాత్ములుగా, గురువులుగా, మహనీయులుగా, దేవుళ్ళుగా, దేవతలుగా ఒప్పుకున్నామో, వాళ్ళు ఏం చేశారంటే అసలు మూలం ఏంటి అని కనుక్కున్నారు. ఓకే, ఇదంతా పైకి ఉన్నది నిజమే, వాళ్ళ వల్ల నేను బాధపడ్డాను నిజమే. కానీ వాళ్ళ వల్ల అసలు నాకు బాధ ఎందుకు వచ్చింది? నేను వేరు, వాళ్ళు వేరు కదా. నా శరీరం వేరు, నా మనసు వేరు, నా బుద్ధి వేరు, నా ప్రాణశక్తి వేరు, నా ఆలోచన వేరు, నా తిండి వేరు, నా తెప్పలు వేరు, అన్నీ నేను స్వయంగా చేసుకుంటాను, నేను స్వయంగా అనుభవించుకుంటాను. నా భార్య అయినా సరే నా పక్కన వేరు కదా, వేరే శరీరం కదా. ఆవిడ తింటే నాకు కడుపు నిండదు, అప్పుడు ఆవిడ ఎలాగో ఉంటే నాకు బాధ ఎందుకు కలుగుతుంది? ఆవిడ తింటే నాకు కడుపు నిండదుగా, అప్పుడు ఆవిడ ఎలా ఉన్నా నాకెందుకు బాధ కలుగుతుంది? మా అబ్బాయి తింటే నాకు కడుపు నిండదుగా, మరి మా అబ్బాయికి నాకు బాధ ఎందుకు కలుగుతుంది? అంటే నేను నాకు 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 నాకని వీళ్ళందరితో బంధం వేసుకున్నా. ఆ బంధం ఎందుకు వేసుకున్నానంటే నా అవసరాల కోసం వేసుకున్నా. నా శారీరక కోరికలకు నాకు జీవిత భాగస్వామి కావాలి, నా కుటుంబానికి, జీవితానికి నాకు పిల్లలు కావాలి, నన్ను కన్నా నా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్ద చేయాలి కంటే వాళ్ళు కావాలి. అలా నా అవసరాలకు నా చుట్టూ మనుషులు కావాలి, వీళ్ళందరూ ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండాలి.
మూలం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే మూలం నాలో ఉంది. జీవిత భాగస్వామికి ఎవరికో జీవితం ఇద్దాం, లైఫ్ ఇద్దాం, వాళ్ళకి సుఖం ఇద్దామని నేను తెచ్చుకోలే. నాకు జీవితానికి సుఖం కావాలి కనుక, శారీరక సుఖం కావాలి కనుక, నా జీవితం మొత్తం నాకు తోడు కావాలి కనుక, నాకు రక్షణ కావాలి కనుక నేను జీవిత భాగస్వామిని తెచ్చుకున్నా. మూలం నేను కదా. తెచ్చుకున్నాక ఏమంటున్నాను, మళ్ళీ నువ్వు ఒక రోబోట్ లాగా, ఒక బొమ్మలాగా నాకు నచ్చినట్టు ఉండంటున్నా. అంటే ఇప్పుడు మూలం నాలో ఉంది. నా తల్లిదండ్రులు నాకు నచ్చినట్టు చేయమంట, నా పిల్లల్ని నాకు నచ్చినట్టు చేయమంట, నా జీవిత భాగస్వామి నాకు నచ్చినట్టు చేయమంట, నా అన్నదమ్ములు అక్క చెల్లెలు నాకు నచ్చినట్టు చేయమంట, చుట్టూ నాకు అవసరం ఉన్నటువంటి యజమానులు కావచ్చు, పనివాళ్ళు కావచ్చు, నాకు ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉన్న, ఆఖరికి ఒక ఆటో ఎక్కితే ఆటో ఆయన కావచ్చు, రిక్షా ఎక్కితే రిక్షా ఆయన కావచ్చు, ఏదైనా ఎక్కడైనా ఎంత చిన్న సంబంధ బాంధవ్యమైనా మనుషులతోనే ఉండేది. ఆ మనుషులు నాకు అనుకూలంగా ఉండాలని అనుకుంటున్నది నేను. మూలం ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆ మూలాన్ని పట్టుకున్నారు వాళ్ళు. మూలం నా దగ్గర ఉంది కదా, మూలం నా దగ్గర పెట్టుకొని ఇదేంటి వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని నేను ఎందుకు బాధపడుతున్నాను? వాళ్ళు తింటే నాకు కడుపు నిండదు, వాళ్ళు చూస్తే నాకు ఆనందం రాదు, వాళ్ళు వింటే నాకు ఆనందం రాదు. ఏదైనా సరే వాళ్ళు వాసన చూస్తే నాకు ఆనందం రాదు, వాళ్ళు బట్టలు కట్టుకుంటే నాకు ఆనందం రాదు, వాళ్ళు ఏం అనుభవించినా నాకు ఆనందం రాదు. అలాంటప్పుడు మరి వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నాను నేను? వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు నేను నాకు నచ్చినట్టు కదా ఉంటాం, నేను వాళ్ళకి నచ్చినట్టు ఉండను కదా. ఇప్పుడు నేను ఎలా అనుకూలతలు కోరుకుంటున్నానో వాళ్ళు అలాగే అనుకూలతలు కోరుకోను కదా నా జీవితంలోకి వచ్చారు, జీవిత భాగస్వామైనా ఎవరైనా. కాబట్టి ఇప్పుడు మూలం ఎవరయ్యారు అంటే నేనైపోయాను. అప్పుడు బుద్ధుడికి అర్థమైంది, ఎంతమందిని నిందిస్తూ బతికినంతకాలం నా అశాంతికి, దుఃఖానికి, బాధకి, కష్టానికి, ఇబ్బందికి నువ్వే కారణం, నువ్వే కారణం, నువ్వే కారణం అని ఎంతమందిని అన్నో, ఎంతమందిని మార్చను. అసలు కుదురుతుందా మార్చడం? వాళ్ళు మారుతారా నాకు అనుకూలంగా? మళ్ళీ వాళ్ళని అనుకూలంగా మార్చుకోలేక మళ్ళీ దుఃఖానికి లోనవుతుంటాను. కాదు, అసలు దీని అంతటికే కారణం నేను కోరుకోవటం. మూలం నేను. అందరూ నాకు అనుకూలంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే డబ్బుతో ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి కనుక నాకు డబ్బు ఎంతైనా కావాలని నేను కోరుకుంటున్నా. ఏదో ఒక రకంగా అది నాకు డబ్బు కావాలి, ఎంతైనా కావాల్సిందే నాకు. అంటే డబ్బు కావాలన్న కోరిక అంటే కోరుకుంటున్నాక మరి బతకాలిగా నేను. బతకాలి అన్నదానికి మళ్ళీ నాకు ఎంత బతకాలి అంటే ఎంతైనా. కాబట్టి డబ్బును కోరుకుంటున్నాను, కాబట్టి కోరుకోవటం అనేది నా దగ్గర ఉంది. అలాగే మనుషులందరూ నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాను, కాబట్టి కోరుకోవటం అనేది నా దగ్గర ఉంది. అంటే మూలం ఎవరో, నా దుఃఖానికి మూలం ఎవరో అంటే నా కోరిక. నాకు ఇప్పుడు డబ్బు విషయాలలో బాధకే, దుఃఖానికి, అశాంతికి కారణం ఎవరో అంటే నాకు డబ్బు ఎక్కువ ఎవరోళ్ళు కాదు. నేను పనిచేస్తే 100 రూపాయలు ఇచ్చే చోటు 1000 రూపాయలు ఇచ్చి ఉంటే నేను సుఖపడేవాడిని కదా. నా జీతం 10,000 కాకుండా 10 లక్షలు ఇచ్చి ఉంటే నేను ఆనందపడేవాడిని కదా. మా ఆవిడ కట్నం 1 కోటి రూపాయలు లేకుండా 10 కోట్లు తెచ్చి ఉంటే నాకు ఎంత బాగుండేది. మా ఆయన జీతం 1,00,000 రూపాయలు కాకుండా 50 లక్షలు అయింటే మేము ఎంత హాయిగా బతికేవాళ్ళం. ఇలా మనం అనుకుంటూ ఉంటాం. అంటే బయట కారణం వెతుకుతాం. బయట అంతా కాండము, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, చెట్లు అలా కనబడుతూ ఉంటుంది మనకి. ఎందుకంటే వేరే వాళ్ళందరికీ అంతంత జీతాలు వస్తున్నాయని పోల్చుకుంటుంటాం. మనకంటే తక్కువ వాళ్ళని చూడడం, ఎక్కువ వాళ్ళని చూస్తాం. పోలికలో తక్కువ వాళ్ళని చూడడం, ఎక్కువ వాళ్ళని చూస్తాం. తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు. అసలు విషయం అది కాదు. బుద్ధుడికి అర్థమైంది, ఇదంతా కోరుకుంటుంది నేను. డబ్బు ఎన్ని రకాలుగా నువ్వు పోల్చుకో, ఎవరితో పోల్చుకో, కోరుకుంటుంది ఎవరు? నేను. మనుషులు నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటుంది ఎవరు? నేను. కాబట్టి ఇప్పుడు మూలం ఎక్కడుంది? నా దుఃఖానికి కానీ, నా బాధకి కానీ, నా కష్టానికి కానీ, నా అశాంతికి కానీ మూలం ఎక్కడుంది? నాలోనే ఉంది. నాలోనే ఉంది. అంటే ఏంటి ఆ నాలో ఉన్న మూలం పేరేంటి? కోరిక. అది తెలిసినటువంటి బుద్ధుడు మొట్టమొదట ఆయన చెప్పిన మొదటి మాట, స్లోగన్ ఏంటి అయింది? మానవాళి మొత్తానికి ఏకైక మొట్టమొదటి స్లోగన్ ఏంటంటే కోరికలే దుఃఖములకు మూలము. నీ కోరికలు నీ దుఃఖాలకు మూలం. అది కోరికలే దుఃఖములకు మూలం అంటే ఎవరి కోరికలే ఆమె దుఃఖాలకు మూలం అంతే. ఆ దుఃఖాలకు ఏ స్థాయి అయినా బాధ అవ్వచ్చు, చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, అశాంతి అవ్వచ్చు, కానీ మూలం ఏంటంటే కోరికలే.
కోరికలే మూలం, అందులో డౌట్ లేదు. ఇది బుద్ధుడు చెప్పాడా, రాముడు చెప్పాడా, శ్రీకృష్ణుడు చెప్పాడా, అల్లా చెప్పాడా, యేసుక్రీస్తు చెప్పాడా, గురునానక్ చెప్పారా, ఎవరైనా కానీ ఉన్నాయి, మహాత్ములు ఎవరు చెప్పారు అనేది పాయింట్ కాదు. ఇక్కడ వాళ్ళకి ఆ సత్యం అర్థమైంది. అందుకే మూలాన్ని గ్రహించిన వాళ్ళు మహాత్ములు అయ్యారు. ఎందుకు మహాత్ములు అయ్యారంటే మనం వాళ్ళని అనుసరించాం, వీళ్ళు మహాత్ములని. ఎందుకని? మూలాన్ని చెప్పబట్టి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నాయన నువ్వు బయట ఎంతసేపు తిరిగినా, అంటే ఇప్పుడు ధనం నాకు తగినంత సమకూరకపోవడం వల్ల నేను దుఃఖపడుతున్నాను అనుకుంటున్నావు కదా, తగినంత ఎంత రాయి ఎక్కడన్నా చోట అన్నారు. లేదు, రాయటం కుదరదు. ఎందుకు కుదరదు అంటే మనం అనుకోవచ్చు, లేదండి ఇప్పుడు నాకు ఒక కూలి పని చేశాను, నాకేమందండి 10 కోట్లు 100 కోట్లు అంటే ఇంక చాలండి అనుకున్నాడు అనుకో. రోజుకి 700 800 ఒక 1000 రూపాయలు తెచ్చుకొని కూలి పని చేసుకొని బ్రతికేటువంటి ఒక మనిషి అసలు ఒక 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు తెచ్చుకోవడం కుదురుతుందా? పని మీద అసలు కుదురుద్దా? అవుద్దా? అది కాదు విషయం. ఇక్కడ ప్రపంచాన్ని గమనించాలి. మళ్ళీ మూలం ఏంటంటే, నువ్వు 10 కోట్లు అనుకున్నావు, ఇప్పుడు మామూలుగా రోజుకి ఒక 1000 రూపాయలు సంపాదించాయన 5-6 వేలు వచ్చి ఉంటే నా జీవితం హాయిగా వెళ్ళిపోద్ది అనుకుంటాడు. ఓకే, నువ్వు అనుకుంటున్నావు కదా. అలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారా లేరా? నీ పక్కనే ఉన్నారు. నీ పక్కన అలాంటి వాళ్ళు నీ పక్క సందులో, నీ పక్క ఇంట్లో, నీ ఎదురుగా జీవిస్తున్నారు. వాళ్ళకి 5-6 వేలు వస్తుంది రోజుకు అనుకోండి. ఊరికి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? రోజుకో 10,000 వస్తే ఎంత బాగుండు అనుకుంటారు. కానీ వాళ్ళు లేరా? అలా వస్తున్న వాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయల జీతం వచ్చాయని 2 లక్షలు వస్తే బాగుండు అనుకుంటాడు. 2 లక్షలైనా 5 లక్షలు వస్తే బాగుండు అనుకుంటాడు. 5 లక్షలైన 10 అనుకుంటాడు. 10 అయిన 20 అనుకుంటాడు. 20 అయిన 50, 50 అయిన కోటి, కోటి అయిన 10 కోట్లు, 10 కోట్లైన 100 కోట్లు, 100 కోట్లైన 1000 కోట్లు, 1000 కోట్లైన 1,00,000 కోట్లు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారో లేరా? సమాజంలో అందరూ నీ పక్కనే ఉన్నారు. నేను అలా అవనండి అని నీకు నువ్వు చెప్పుకునే సమాధానం వేరు. నువ్వు అసలు ఒక సామాన్య స్థితి నుంచి 1,00,000 కోట్లకు నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. కానీ వెళ్ళిన వాళ్ళు ఆగారా? తృప్తి పడ్డారా? ఇది మూలము. అంటే వెళితే పడతానేమోనండి అని సమాధానం చెప్పకు. ఎందుకంటే వాళ్ళు నీలాంటి మనుషులుగా వెళ్ళారుగా, పడలేదుగా. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరో పడలేదుగా. అనాదిగా ఎంతో మంది వెళ్ళారు. మనం కోరుకుంటున్నటువంటి అత్యున్నత ధనస్థితులకు, అత్యున్నత పదవులకు, అత్యున్నత హోదాలకు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అనాదిగా ఎంతో మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో కూడా వెళ్తారు. ఎందుకని? మనం కోరుకునేవి అవి అక్కడ ఉన్నాయి కాబట్టి చూసి కోరుకుంటున్నాం. అసలు అక్కడ పదవులు, హోదాలు, ధనం ఏమీ లేదనుకోండి. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, అవి అన్న మనలా కోరుకుంటాయా? నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి, లేదా నేను పెద్ద అధికార హోదాల్లోకి వెళ్ళిపోవాలి, వీళ్ళందరినీ పరిపాలించేయాలి, బోల్డు డబ్బు పోగేసేయాలి. జంతువులు ఇప్పుడు ఏ కుక్క అనుకుంటుందా? నా ఒళ్ళంతా బంగారు తాపడాలు వేసుకుని మనుషులు వజ్ర వైఢూర్యాలు నగలు పెట్టుకొని తిరుగుతున్నారు. నా కళ్యాణ్ జ్యువెలర్స్ అని, లలిత జ్యువెలర్స్ అని రకరకాల జ్యువెలర్స్ యాడ్స్ వస్తున్నాయి. నేను కూడా అలా అని కుక్క ఒకటి అలంకరించుకొని అలా బంగారంతో తిరగాలని పోగేసుకోవాలని అనుకుంటుందా? ఏ జంతువైనా అనుకుంటుందా? పోనీ ఒకవేళ జంతువులకు అలా ఎక్కడైనా మీకు అలంకరణలు కనపడితే, 7 రోజులు వేసో అయ్యేసో ఇయ్యేసో, అది కూడా మనుషులు చేసిన పని. ఎందుకంటే పూర్వం రాజులు ఏనుగులకి చేయించేవాళ్ళు బంగారాలతో, ఏనుగుకి అలంకరణలు చేయించేవాళ్ళు పైన కింద. ఎందుకంటే వీళ్ళు ఎక్కి తిరిగేవాళ్ళు కాబట్టి ఏనుగు ఇట్లా మోపురం మీద నుంచి తల నుంచి కిందకి పైనుంచి అట్లా చేయించేవాళ్ళు. ఇవన్నీ మనుషులు చేసినయే. చాలా సామాన్య కుటుంబాలలో, పల్లెటూరుల్లో గేదెల కొమ్ములకు రంగులు వేయటం చూశాను నేను నా చిన్నతనంలో. సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు కొమ్ములకి రంగులు వేసేవాళ్ళు, గేదెలకి, ఆవులకి, వీటికి. ఏదో జస్ట్ అంటే ఇది మనుషుల సరదాలే తప్ప జంతువులకి లేవు. అటు మెడలో గంటలు కడతారు, రకరకాలు చేస్తుంటారు. మనిషికి ఉంది ఇది, జంతువులకి ఎక్కడ లేదు. ఈ వ్యవస్థ లేదు అసలు. ధనం అనే వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం అంతే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, కోరుకోవటం తప్పని కాదు, కోరుకుంటూ వెళ్ళటంలో ఎప్పటికీ దుఃఖం అయితే పోదు. కోరుకోవటం అనేది ఎలాంటిది అంటే సుఖ దుఃఖాలు ఉయ్యాలాటది. కోరుకున్నావు, పొందింది, వచ్చింది, సుఖం అది. రాలేదు, దుఃఖం అది. లేదా పొందింది అయిపోయింది, దుఃఖం అది. పొందటం అయిపోయింది, మళ్ళీ దుఃఖమే లేదుగా ఇప్పుడు.
కాబట్టి అది ఎప్పుడు ఉయ్యాలే. నువ్వు ముందుకు ఊపితే ఎంత స్పీడ్తో ముందుకు ఊపావో అంత స్పీడ్తో వెనక్కి వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోమంటే నీకు తెలియదని కాదు, నీకు తెలుసు, కానీ భ్రమలో ఉండిపోతున్నావు. నేను ఇలా పొందుకుంటూ వెళ్ళిపోయి ఎప్పటికైనా నేను సాటిస్ఫై అవుతాను అని. నువ్వు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వవో. నిన్ను ఆఖరికే ఆ పొలంలో పడేసి తగలేయటం, లేకపోతే ఒక పెట్టిలో పెట్టి భూమిలో పాతేయటం చేస్తారు తప్ప నువ్వు ఎప్పటికే తృప్తిని పొందడం ఉండదు, కోరుకున్నంతసేపు అని. అందుకని ఈ విషయాన్ని మూలంలో తెలుసుకున్నారు. కోరిక ఎవరికి? నాకే. మనుషులందరూ నాకు అనుకూలంగా ఉండాలి, నేను అనుకున్నప్పుడు అనుకున్నంత ధనం నాకు ఎప్పుడు అందుతూ ఉండాలి, అప్పుడు నాకు దుఃఖం ఉండదు. ఇది ఎప్పటికీ జరగదు శాశ్వతంగా, అప్పుడప్పుడు జరగచ్చు. అప్పుడప్పుడు జరిగితే అది సుఖం. అంటే ఉయ్యాల ముందుకు ఊగింది, ముందుకెళ్ళిన ఉయ్యాల ఏమవుతుంది? వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి రాకుండా ఉండదు, అసలు కుదరదు అది. అందుకని జరుగుట జరగకపోవట, జరుగుట జరగకపోవట, జరుగుట జరగకపోవట, ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు. అందుకని సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం. మళ్ళీ మన ప్రయత్నం ఏంటి? దుఃఖం వద్దు, తప్పించుకోవాలి, సుఖం కావాలి, పొందాలి. ఇది ప్రయత్నం. మళ్ళీ ఈ ప్రయత్నంలో పోనీ ఏమన్నా మన శరీరం శాశ్వతంగా ఉంటుందా, ఒకే రకంగా ఉంటుందా, ఒకే చోట ఉంటుందా? కుదరదు. పుట్టిన కానీ చిన్నపిల్లడి నుంచి బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకి దాని ప్రయాణం అది వెళ్ళిపోతుంటుంది, అది ఆగదు. అందుకని మనకు తెలిసిన విషయాలనే పదే 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 వందల వేల లక్షల సార్లు అనేక రకాలుగా మనకు గుర్తు చేస్తున్నారు. అదే ఆధ్యాత్మిక చదువు. అంతే తప్ప మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు, దేవతలు, మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కాదు. అవన్నీ నిన్ను నీకు గుర్తు చేయడానికి వచ్చినాయి. ఒక గౌరవప్రదంగా నువ్వు ఒక దేవుణ్ణి, దేవతని గౌరవించి, ఒక మహాత్ముడిని గౌరవించి, పోనీ ఆ మతం అనేది నమ్మి నీకు తెలియనప్పుడు ఆచార సాంప్రదాయాలు పాటించి అంటే మంచిగా బతకడం. అలా మంచిగా బతుకుతూ విషయాన్ని అర్థం చేసుకుంటావు అని ఒక స్కూల్లో క్రమశిక్షణ లాగా, ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎలా ఒక యూనిఫామ్, ఒక షూస్, పలానా టైంకి రావాలి, పలానా టైంకి వెళ్ళాలి అనేటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయో అలా ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, మతాలు, మార్గాలు వచ్చినాయి. ఇంతకీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే నీ జీవితాన్ని మెరుగుపరచడానికి, నీకు మెరుగుదిద్దడానికి, నీలో ఉన్నటువంటి ఆ కోరిక అనేటువంటి అంధత్వాన్నే, ఏదైతే ఆలోచించనివ్వకుండా ఎప్పుడు అంధుడులా అంధురాల్లా చేసి మన ముందుకే తీసుకెళ్ళిపోతూ, ఇప్పుడు అంధుడు ఎలా నడుస్తాడు? తడబడుతూ నడుస్తాడు, కనపడదుగా, వెతుక్కుంటూ నడుస్తాడు, తడబడుతూ నడుస్తాడు, భయపడుతూ నడుస్తాడు. ముందేమొస్తుందో తెలియదుగా, గుంటలో పడతాను, రోడ్డు అర్థం కాదుగా. సేమ్ జీవితం మనది. ఎందుకంటే భవిష్యత్తు ఏమొస్తుందో తెలియని భయం. భవిష్యత్తు అందులో మనం, భవిష్యత్తు తెలియని అందులో మనం. సేమ్ అంధుడికే భయం ఉందో మనకదే భయం ఉంది. అందుకని అంధత్వం కాదు, జ్ఞానం వెలుగుతో జీవించు. ఏంటి జ్ఞానం? అసలు ఏమీ లేదు, నీదే మూలం. నీ కోరిక వలన నీకు దుఃఖం కలుగుతుంది, దాని వలన అంధుడు అయ్యావు, అంతే, అంధురాలు అయ్యావు. అంధత్వాన్ని పోగొట్టుకో అని ఉన్న సత్యాన్ని చెబుతున్నారు తప్ప కొత్త ఎక్కడి నుంచి వస్తాయి? కొత్త రావు. అందుకే అసలు మహిమలు, మాయలు, అద్భుతాలు నమ్మే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఈ వైపు రాకండి అని చెబుతున్నా. మీరు వాటిని పట్టుకెళ్ళిపోండి. వాటిని చెప్పేవాళ్ళు కానీ, అవి నమ్మేవాళ్ళు కానీ, అవి ప్రచారం చేసేవాళ్ళు కానీ అసలు ఈ మార్గానికే పనికిరారు. మరి మీరేం పొందుతారో, మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఏం పొందుతారో, ఇవన్నీ ఉన్నాయని చెప్పి నమ్మిస్తున్నారు. మీరు ఎందుకు నమ్మిస్తున్నారో, మీరు ఎందుకు నమ్ముతున్నారో, జనాన్ని ఎందుకు నమ్మిస్తున్నారో, ఈ నమ్మకాలతో సాగే వాళ్ళందరూ ఏం పొందుతారో ఇంకా వాళ్ళకే తెలియాలి. అలానే ఇప్పుడు ఇది చెప్పేది నేను కొత్తగా కనుక్కున్న చదువేం కాదు, అనాదిగా ఉన్నదే ఈ చదువు. ఈ చదువులోనే ఉన్న మహిమల మాయలు ఏమి లేవు, నమ్మొద్దని. ఆధ్యాత్మికతలో మీరు మొదలుపెట్టి చదువుకుంటూ వెళ్తే మొట్టమొదటి అసలు ఆధ్యాత్మికతలో కొంచెం ముందుకు లోతుగా వెళ్తున్న వాళ్ళకి చెప్పబడే అంశం ఏంటంటే సిద్ధుల వైపు వెళ్ళకండి అన్నారు. సిద్ధులు ఏంటంటే మహిమలు, మాయలు, అద్భుతాలు. ఆ వైపు వెళ్ళకండి, అటు తప్పుదావలు తయారు చేశారు, ఆ తప్పు మార్గం, అది సరైన మార్గం కాదు, అటు వెళ్ళకండి. అటు వెళ్ళిన వాళ్ళు ఎవరో సరైన మార్గంలో ప్రయాణించలేదు. ఇప్పుడు మన ఊరు వెళ్తానికి మనకు ఒక మార్గం ఉంది, చక్కగా రోడ్డు మార్గం ఉంది, బస్సులు వెళ్తాయి, రెగ్యులర్గా కార్లు వెళ్తాయి, వాహనాలు వెళ్తాయి, మనుషులందరూ అటు వెళ్తారు. అలాగే మన ఊరు వెళ్తానికి ఇంకా అడ్డదారులు కూడా అనేకం ఉండొచ్చు, పొలాల్లోంచి, పుట్టల్లోంచి, గుట్టల్లోంచి. ఇది గవర్నమెంట్ వేసిన రోడ్డు, ఇది మనం వెళ్ళేది. ఇప్పుడు ఎవరో ఏమండి నేను పలానా ఊరు వెళ్ళాలి, నేను ఇదిగో ఈ రోడ్డు మీద వెళ్తున్నాను, కాదు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఏవో దోవలు ఉన్నాయంట కదా, వెళ్ళొచ్చు అంట కదా, అటు వెళ్ళిపోవచ్చు కదా అంటే, నాయన ఆ దోవల్లో ఎట్ట వెళ్తావు? నువ్వు రోడ్డు ఇక్కడ వేసింది వెళ్ళటానికి కదా, ఈ రోడ్డు అన్నట్టు నువ్వు హాయిగా వెళ్ళిపోతావు, వాహనాలు హాయిగా వెళ్ళిపోతాయి.
అక్కడ రోడ్లే లేవు, కాలువలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గట్లు ఉంటాయి. అసలు అది దిశ కూడా నీకు కరెక్ట్గా తెలియదు ఎటు వెళ్తున్నావో. రోడ్డు ఉంది కాబట్టి రోడ్డులో సూచికలు ఉన్నాయి. దారిలో నువ్వు వెళ్తున్నప్పుడు సూచికగా పలానా ఊరు ఇన్ని కిలోమీటర్ల దూరం ఉందని మళ్ళీ మైలు రాళ్ళు ఉన్నాయి, అవి చెబుతాయి. మధ్య మధ్యలో బోర్డులు వస్తాయి. నేను వెళ్ళాలనుకున్న ఊరు వెళ్లే లోపల ఎన్ని ఊర్లు వస్తాయో దారిలో అంతా ఉంది, ఏర్పాటు చేసి పెట్టారు. అది ఎందుకని అది ఊర్లో వెళ్ళడానికి ఏర్పరచబడిన దారులు అయ్యి. అలాగే ఆధ్యాత్మికత అనేది నిన్ను నువ్వు తెలుసుకుని హాయిగా ప్రయాణించడానికి ఏర్పాటు చేయబడిన కేవలము జ్ఞానముతో ఆలోచించే మార్గం. శరీరంతో చేసేది కూడా ఏం లేదు, నీ మనసుతో చేసేది కూడా ఏం లేదు. అసలు నీకు సంబంధించి నువ్వు చేసేది ఏమి లేదు, జ్ఞానంతో అర్థం చేసుకోవటం, అవగాహన అంతే. విడిగా నువ్వేం చేయక్కర్లే, క్రియాకలాపాలు లేవు దీనికి. అసలు క్రియాకలాపాలతో పని లేదు దీనికి, అర్థం చేసుకోవటం. అది అలా ఏర్పరిచిన అద్భుతమైన రోడ్డు అది. అదొక సహజత్వం. నాయన జీవితాన్ని అలా సహజంగా జీవించు. మూల కారణాలుగా మనకి ధనము, మనుషులు బయట కనపడుతున్న మాట నిజమేనో అలా అనిపిస్తుంది. ఎందుకంటే మన అవసరాలు, కోరికల వలన నా కోరిక అడ్డం వచ్చినప్పుడు నాకు శత్రువులో కనపడుతున్నాడు, వీడి వల్ల నా కోరిక ఆగిపోయింది, ఈ వలన నా కోరిక ఆగిపోయింది, అదిగో ఆ డబ్బు లేకపోవడం వల్ల నా కోరిక ఆగిపోయింది, ఇలా అనుకుంటున్నాను. కానీ అసలు కోరిక నాలో ఉండటం వల్ల కదా ఇవన్నీ కోరుకుంటున్నాను. మూలం నేను కదా. ఈ నేరారోపణ ఎందుకు ఆ మనుషుల మీద వేస్తున్నాను, ఈ నేరారోపణ ఎందుకు తీసుకెళ్లి అడవుల మీద వేస్తున్నాను, నా దుఃఖానికి మూలం డబ్బు లేకపోవటం అని, పేదరికం అని ఎందుకు చెబుతున్నాను, నా దుఃఖానికి మూలం ఆ ఎదురుగుండా నాకు అడ్డం వచ్చిన మనుషులని ఎందుకు చెబుతున్నాను, నా దుఃఖానికి మూలం నా కోరికలని నేను నాది ఎందుకు నేను చూసుకోవట్లేదు, నా మూలాన్ని అది నా మీద ఎందుకు వేసుకోవట్లేదు ఆ నిందని. అంటే మహాత్ములు ఆ నిందని వాళ్ళు వాళ్ళ మీద వేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ మీద వేసుకున్నారు. మూలం నేను కదా, అసలు నేను కోరుకోబెట్టు కదా. కాబట్టి ఇక్కడ నేను కోరికను అదుపు చేసుకోగలిగితే, కోరిక అనేది నా మూల స్థానంలోనే నేను అదుపు చేయగలిగితే అప్పుడు అసలు ఎవరి మీద నేరారోపణలు లేవుగా. ఇప్పుడు నేను కోరిక ఉంది, నా కోరికను ఆపేశాను. ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి మంచి పట్టుచీర కొనుక్కుందాం అనుకున్నా, 50,000 రూపాయలది. వెళ్ళి అడిగాను, నా 4 తిట్లు తిట్టాడు మా ఆయన. మన తాహత ఎంత, మనం ఎంత, 50,000 రూపాయలు పట్టుచీర కొనుక్కునే తాహత మనకు ఉందా అసలు? రూపాయి కూడబెట్టేదో పిల్లల్ని చదివేస్తున్నాను, కావాలంటే ఒక 500, 1000 రూపాయలు పెట్టి మామూలు చీర తెచ్చుకో. 50,000 పట్టుచీర ఎక్కడ కొనగలం మనం? 50,000 ఉంటే పిల్లడికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు స్కూల్ ఫీజులు వెళ్ళిపోతాయి అని ఆకలేసాడు. అనుకున్నాం ఊరుకునే. చిచ్చి నువ్వే ముగుడు, పక్కింటి ఆయన మినిమం 50,000 లీస్ట్లో తక్కువ కొనుక్కునే 50,000 అంటాం చేరా, పైన ఇంకా అన్ని లక్షల్లోనే తెస్తాడంట ఆయన. పుట్టినరోజు వచ్చిందంటే అసలు 10 లక్షలు 20 లక్షలు పెట్టి నెక్లెస్లు, గొలుసులు, గాజులు కూడా బహుకరిస్తాడంట. ఓకే, అది ఎవరికుంది. ఆవిడ కోట, ఇంకా ఆవిడకంటే ఎక్కువ కోట్ల వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎక్కడో మొన్న ఎవరో ఒకటి టీ తాగుతారంట కప్పులో. ఆవిడ తాగే టీ కప్పు ఖరీదు 3 లక్షలు అండి. టీ కప్పు ఖరీదు, వాళ్ళ ఇంట్లో ఆవిడ తాగే టీ కప్పు ఖరీదు 3 లక్షలు. అలా అయినా రేంజ్లో ఉన్నాడు, కొనుక్కుంది. మనకెందుకు, మనకు టీ కప్పు ఎందుకు? టీ ప్రధానం కదా, కప్పు ప్రధానమా? టీ ప్రధానమా, టీ కప్పు ప్రధానమా? టీ అయితే ఎంతలైనా తాగొచ్చు, 10 రూపాయలు తాగేయచ్చు. కప్పు ఏదైతే టీ కదా తాగేది. మూలము అంటే అది. అలాని ఎవరికో ఉంది, వాళ్ళని బతకనండి, వాళ్ళని మనం ఎందుకు చూస్తున్నాం అంటున్నా. మనం అలా అయిపోదామని ఎందుకు అనుకుంటున్నాం? అందుకని మూలం ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి మూలం ఎక్కడుంది? పక్కింటి ఆవిడలో మూలం ఉంది. ఈమెకి ఆవిడ కొనుక్కుంది కాబట్టి నేను కొనుక్కోవాలంటే, నేను స్త్రీలను అగౌరవపరచాలని కాదు, ఉదాహరణ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇది వచ్చింది గౌక్కునంతే. పురుషులేనంతే. వాళ్ళు కారు కొనుక్కున్నారు, నేను కారు కొనుక్కోవాలి. వాళ్ళకి వాహనం ఉంది, నాకు వాహనం ఉండాలి. వాళ్ళు అంత ఇల్లు కట్టారు, నేను ఎంత ఇల్లు కట్టాలి. వాళ్ళ నాన్న వాళ్ళకి అంత కొనిపెట్టాడు. ఇంట్లో పిల్లలు వచ్చి నువ్వేం కొన్నావు, ఏం చచ్చావు, అసలు దేనికి పనికిరాని తండ్రి నువ్వు, ఏం తల్లిదండ్రులు, వేస్ట్ తల్లిదండ్రులు అన్న బోల్డ్ మందిని చూశాను నేను. బాధపడిన తండ్రులను కూడా చూశాను. మా పిల్లలు ఇలా అంటున్నారండి, ఏంటండి నా కర్మ అని. అది మన పెంపకమే, మనమే అలవాటు చేసాం. ఎక్కువ ప్రేమలు, చనువులు ఇచ్చేసి మనకు ఉన్నదానికంటే బాగా పెంచుదామని ప్రయత్నించాం వాళ్ళని. కొంతమంది ఏంటంటే పిల్లల మీద మమకారం ఉంటుంది కదా సహజంగా, నేనేది చేస్తా. మనకున్న తాహత 100 రూపాయలు అయితే 110 రూపాయలైనా ఖర్చు పెట్టేస్తాం వాళ్ళ కోసం. పర్లేదులే, నెక్స్ట్ మంత్ చూసుకుందాం అని.
మన స్థితిగతి నేర్పకపోవటం వలన ఫస్ట్ నుంచి వాళ్ళని మనకు ఉన్నదానికంటే బాగా పెంచడం ప్రేమ అనుకోవటం వలన నిజంగా ప్రేమే అది, ప్రేమలో జరిగిన పొరపాటు అది. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని బాగా ప్రేమించడం వల్ల వచ్చిన పొరపాటు అది. వాళ్ళకి తల్లిదండ్రులను అడుగుతారు. నేను నిజమే, పక్కింటి వాళ్ళు వాళ్ళ అబ్బాయికి పెద్ద కారు కొనిపెట్టాడు, మనమేమో సైకిల్ కూడా కొనిపెట్టలేకపోతున్నాం. చిచ్చి నా తండ్రి ఏం తండ్రి అని అనిపిస్తుంది, సహజం అది. కానీ కారణం అది బయట ఎతుకుతున్నాం మనం. కానీ అసలు కారు కావాలి, వాహనం కావాలి, వస్తువు కావాలి అనేది ఎక్కడ ఉంది? నా కోరిక. మహాత్ములు చెప్పింది అది మూలం నీలో ఉందనైనా బయట లేదు. బయట నువ్వు శాఖలో కొమ్మలు చూస్తున్నావు, చెట్టును చూస్తున్నావు, కానీ మూలం నీలో ఉంది. ఆ మూలాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే, మూలం దగ్గరే నువ్వు దాన్ని ఆపగలిగితే అసలు బయట ప్రపంచంలో నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎవరో కనపడరు. అసలు ప్రపంచం నిన్ను ఎన్నడూ బాధ పెట్టడం లేదు అనే సత్యం నీకు తెలుస్తుంది. డబ్బు నిన్ను బాధ పెడతలేదు, మనుషులు నిన్ను బాధ పెడతలేదు. ఎప్పుడు మూలం నేనని నీకు తెలిస్తే, చాలా సింపుల్. మూలం ఏం కోరిక లేదు, ఒక్కలకు మూలము, ఇంతే మూలం. అది నీకెందుకు తెలియదు, నాకెందుకు తెలియదు, ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కానీ నేను ఆ కోరికను వదలలేకపోతున్నా, అది నా ప్రాబ్లం. కోరికే నేనైపోయా. నేను వేరు, కోరిక వేరు కాదు. అందుకని నేను మూలాన్ని చూడను. నేను నాలో మూలాన్ని ఎందుకు చూడండి, అసలు నేను వేరు, నా ఆలోచన వేరు కాదు, నేను వేరు, నా కోరిక వేరు కాదు, నేను వేరు, నా తలంపు వేరు కాదు. ఏదొస్తే అది ఇప్పుడు అయిపోయి నేను అది చేసేయాలి, అది అనుభవించాలి, అది నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అందువల్ల నేను వేరు, అది కాదని, అది వేరు కాదని నేను అనుకుంటాను కనుక, నేను కోరిక ఒకటే కనుక మూలం నాకు కనపడదు, నేనేది అయిపోయి ఉంటాను. అందుకని నాకు మూలం ఏం కనపడుతుంది అంటే, నాకు అడ్డం వచ్చిన వాళ్ళందరూ, నన్ను సుఖపడినవ్వకుండా అడ్డం వచ్చిన వాళ్ళందరూ, నన్ను శాంతిగా ఉండకుండా అడ్డం వచ్చిన వాళ్ళందరూ, నేను అన్ని పొందటానికి నా దగ్గర లేని డబ్బు, ఇవి నాకు కారణాలుగా కనపడుతుంది. ఎందుకని కోరిక నేనైపోయాను. కానీ మూలాన్ని చూడటం అంటే ఏంటంటే, నన్ను నేను విడిగా చూసుకోవటం. ఆ సామర్థ్యం లేదా? అదేమన్నా పెద్ద విషయమా? తపస్సులు చేస్తే కానీ తెలీదా? నన్ను నేనేమన్నా విడదీసుకోవాలా? ఇప్పుడు వేరుశనగలో కాయలో పప్పులు లోపల ఉంటే వేరుశనగకాయని పగలు కొట్టి ఆ పప్పులు బయటకు తీసినట్టు నన్ను నేనేమన్నా పగలు కొట్టుకోవాలా చూసుకోవాలంటే? లేదా కొబ్బరికాయ పగల కొడితే లోపల కొబ్బరి నీళ్లు వచ్చినట్టు నన్ను నేనేమన్నా పగల కొట్టుకు చూసుకోవాలా? ఏమక్కర్లా. ఎందుకు? జస్ట్ నేను గమనించుకోవడం. అందుకే ఇక్కడ నువ్వు శరీరంతో క్రియాకలాపాలు లేవు మార్గంలో. జస్ట్ నువ్వు అర్థం చేసుకుంటే చాలు, ఈ విషయాలను అర్థం చేసుకుంటే చాలు. ప్యూర్లీ జ్ఞానం ఇది. జ్ఞానం అంటే ఏంటి? అవగాహన, అర్థం చేసుకోవటం అంతే. ఇప్పుడు మూలం ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు గమనించుకోవటం అంతే. అది మూలం. మూలం అంటే ఏంటి? నేనే. నేను లేకపోతే అసలు ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు నేను అసలు లేని చనిపోయాను అనుకోండి, ఇప్పుడు నాకు కోరికలు ఉన్నాయా, డబ్బు అడ్డం వచ్చిందా, మనుషులు అడ్డం వచ్చారా, దుఃఖం ఉందా, బాధ ఉందా, సుఖం ఉందా, కోరిక ఉందా, ఏమీ లేదుగా చచ్చిపోతే. అంటే నేను లేకపోతే అసలు ఇదేమీ లేదు. నేనుంటే ఇదంతా ఉంది. నేనుంటే ఇదంతా ఉన్నప్పుడు ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది, అది పరిశీలించంతే. ఆ పరిశీలన చేసినటువంటి వాళ్ళు, జస్ట్ పరిశీలన కూడా పెద్ద గొప్ప విషయమే కాదు. మనం అలా చేయటం లేదంతే. మనం ఎలా పరిశీలన చేస్తున్నామంటే, మనకి ఎవరు అడ్డం వస్తున్నారో పరిశీలిస్తున్నాం. ఎవరి వలన మన సుఖం పోయిందో, ఎవరి వలన మనకు ఇబ్బంది కలుగుతుందో, మనకి ఎవరి వలన నష్టం కలుగుతుందో, ఎవరి వలన బాధకు గురవుతున్నామో వాళ్ళని కారణంగా చూస్తున్నాం మనం. మళ్ళీ అప్పుడు అలా చూసినప్పుడు రెండే, మా డబ్బు, మనుషులు. కానీ మూలాన్ని చూస్తే నేనే ఉంటాను, ఒకటే ఉంటుంది, నేనే. ఇప్పుడు ఆ డబ్బు కోరుకుంటుంది నేనే. ఫలానా వాళ్ళు వీళ్ళందరూ నాకు అనుకూలంగా, నేను బతికినంతకాలం పుట్టిన కాడి నుంచి నేను చచ్చే వరకు మనుషులందరూ నాకు అనుకూలంగా ఉండాలి, అప్పుడు నేను సుఖంగా ఉంటానని కోరుకుంటుంది నేనే. ఒక్కసారి అది పరిశీలించి చూడు. నువ్వు పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు నీకు అనుకూలంగా ఉండటానికి మొత్తం మనుషులందరూ నీకు బానిసలా, లేకపోతే వాళ్ళు నీకోసం తయారై పుట్టొచ్చారా? ఎవరికైనా అందరూ నాలాగానే అనుకుంటారుగా. మనుషులందరూ నాలాగానే కోరుకుంటారుగా. అందరికీ వాళ్ళకి సరిపోయినంత డబ్బు కావాలి, అందరికీ మనుషులు వాళ్ళకి అనుకూలంగానే ఉండాలి. మరి ఉన్న మనుషులు మనమేగా, అందరం ఒకళ్ళొకళ్ళతో కలిసి బతకాలి. ఇప్పుడు అనుకూలంగా ఉండేవాడు ఎవడు? అందరికీ కావలసినంత డబ్బు ఇచ్చేసేవాడు ఎవడు? అందరూ మనుషులమేగా. కాబట్టి అసాధ్యమైన విషయాన్ని, అంటే ఇలా ఆలోచించకుండా ఇది అసాధ్యం, ఎందుకని అందరూ అదే కోరుకుంటున్నారు. మరి అందరికీ డబ్బు మనుషుల దగ్గర నుంచి రావాలి, అందరికీ సౌకర్యాలు అదే మనుషుల దగ్గర నుంచి రావాలి. కానీ అందరు మనుషులు అదే కోరుకుంటున్నారు.
కోరుకుంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు ఎలా కుదురుతుంది? ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరకపోవచ్చు. అలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు, కుదరటం కుదరకపోవడం, కుదరటం కుదరకపోవడం. కాబట్టి ఇది అసాధ్య చర్య. శాశ్వతమైనటువంటి సుఖాన్ని నేను డబ్బు నుంచి కానీ మనుషుల నుంచి కానీ పొందడం అనేది అసంభవం. కొంచెం ఆలోచిస్తే నాకు అర్థమవుద్ది. ఈ అసంభవం ఎందుకంటే అందరు మనుషులు సేమ్ ఇదే పాయింట్ని కోరుకుంటున్నారు కనుక. మనుషులందరికీ డబ్బే కావాలి. ఆ డబ్బు మళ్ళీ మనుషులందరికీ మనుషుల నుంచే రావాలి. మనుషులందరికీ మనుషులు అనుకూలంగా ఉండాలి. మొత్తం మళ్ళీ మనుషుల మధ్య సాగుతుంది ఇది. అందరి కోరికలు ఒకలానే ఉన్నాయి. అప్పుడు ఎలా కుదురుతుంది అని ఒక్కసారి ఆలోచించగలిగితే ఇది అసంభవం అని తెలుస్తుంది. అలా ఆలోచించారు వాళ్ళు. అసంభవం అని తెలిసింది. అసంభవం అని తెలిసినాక ఇక్కడ సంభవం ఏంటి అది కూడా ఆలోచించారు వాళ్ళు. అంటే అసలు మూలం ఏంటి, అదే సంభవం. మూలం దగ్గరే సంభవం అనే ఆన్సర్ ఉంటుంది. మూలం ఏంటి అంటే నేను. మూలం ఎవరికాళ్ళు మొత్తంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎవరికి వాళ్లే మూలం. ప్రతి మనిషి ఆ మనిషికే మూలం. ఇప్పుడు నాకు మూలం ఏంటి? నేనే, నా కోరిక. అందుకే కోరికలే దుఃఖములకు మూలము. ఇది బుద్ధుడు అని ఆయన చెప్పింది. మిగిలిన వాళ్ళు చెప్పింది కూడా ఇంతే. పదాలు తేడాగా ఉండొచ్చు కొంచెం అటు ఇటుగా, కానీ మొత్తం సారం ఇంతే. ఆధ్యాత్మిక సారం ఏంటంటే ఇంతే. మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, జ్ఞాన గ్రంథాలు ఎన్ని రకాలున్న అన్నిటినీ పిండేస్తే సారం ఏంటి? అసలు మనిషికి దుఃఖం ఎందుకు వస్తుందంటే అన్నింటి సారం ఒకటే, కోరికలే దుఃఖములకు మూలం. అంతే, సింపుల్. మరి మళ్ళీ అన్నింటి సారాన్ని పిండేసి మూలం ఏంటి? మళ్ళీ పిండేద్దాం అన్నింటి సారాన్ని. ఏమైనా చెప్పనండి, మొత్తం వేసి పిండి సారం కావాలి మనకి. జస్ట్ 2 లైన్లు, 1 లైన్లో సారం కావాలి. అంటే మూలం ఏంటి? నేనే. ఎందుకని కోరికలకే దుఃఖములకు మూలము అని ఒక ఆన్సర్ వచ్చింది సారం కింద. కోరికలు అసలు ఎవరయ్యే? దుఃఖాలకు మూలం ఓకే, కోరికలు ఓకే. దుఃఖం ఎవరికి? నాకు. కోరికలు ఎవరే? నాకు. అంటే మూలం ఎవరు? నేనే. ఇప్పుడు దుఃఖానికి కారణం ఎవరు? కోరికలు. ఓకే, ఇప్పుడు దుఃఖం లేకుండా ఉండాలంటే కోరికలు తీసేస్తే సరిపోద్ది. ఎంతమంది మనుషుల్ని నాకు అనుకూలంగా ఉండండి అని 100 సంవత్సరాలు ఎలా కుదిరితే అలా కాళ్ళు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని, లేదా దౌర్జన్యాలు చేసి, పెత్తనాలు చేసి, ఏదో ఒకటి అన్నితే కాళ్ళు లేదా జుట్టు అన్న సామెతలో నిరంతరం ప్రయత్నించుకుంటూ ఎంతమంది మనుషుల్ని నాకు అనుకూలంగా మలుచుకోగలనా? అసంభవం. జీవితం అంతా నాకు అవసరమైనంత డబ్బు తెచ్చుకోగలనా? అసంభవం. అంతే, సింపుల్. అదే ఆన్సర్ ఎవరికైనా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను కోరికలు ఆపుకోగలిగితే, అంటే కోరికలు ఎక్కడ ఆపాలి, ఎంత ఆపాలి అంటే మొత్తం ఆపేయాలా? అలా ఎవరో మూర్ఖంగా ఎవరో అసలు మొత్తం ఆపేయమని ఎవరో చెప్పలేదు. నాయన శరీరానికి అవసరమైనటువంటి వాటికి అన్నింటికి ప్రయత్నించుకో. నీ ప్రయత్నంతో దొరికిన వాటితో తృప్తిగా ఉండన్నారు. కాకపోయినా నీకు ఇంకా అంతకంటే దొరికేదేంటి? ఎప్పుడు సత్యమే చెప్పారు, సహజమే చెప్పారు. అదే ఉన్నది, అదే చెప్పారంటే వాళ్ళు నిజాయితీ పరులు నిజంగా చెప్పారు. అబద్ధం వాళ్ళు మహిమలో మాయలో మోసగాళ్ళందరూ మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు, మోసగత్తులందరూ మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. మహిమలో మాయలో అద్భుతాలు. ఇప్పుడు మోసపుచ్చి మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా అంటే మీ చిల్లరాళ్ళు ఎత్తుకుపోతున్నారు. మీరు అసలు ఇంకా ఈ పిచ్చ సామాన్య పిచ్చ కాదు. 10 రూపాయలు ఇస్తే 100, 100 ఇస్తే 1000, 1000 ఇస్తే 1,00,000, 1,00,000 ఇస్తే 1,00,00,000. దేవుడికి ఖర్చు పెడితే నాకు తిరిగి వచ్చేస్తుంది. మంచి పనులు చేస్తే నాకు తిరిగి వచ్చేస్తుంది. ఏం వస్తుంది తిరిగి? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరున్నారు తిరిగి ఇవ్వటానికి? అక్కడ కనీసం ఇంగిత జ్ఞానం పనిచేయాలి మనకి. అలానే మంచి పనులు చేయొద్దు, దేవుళ్ళని నమ్మొద్దు, దేవతలను నమ్మొద్దు అని అసలు నేను చెప్పట్లా. మతాలను నమ్మొద్దు అని. అవన్నీ స్కూల్స్. ఒక స్కూల్లో చేరినటువంటి పిల్లవాడికి నియమనిష్టలు ఎలా ఉంటాయో, ఒక యూనిఫామ్ ఎలా ఉంటుందో, ఒక డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో, ఒక షూ కోడ్ ఎలా ఉంటుందో, ఆ రూల్ ప్రకారం ఆ టైం ప్రకారం వెళ్ళటం, ఆ టైం ప్రకారం రావటం, వాళ్ళు చెప్పిన ప్రకారం చదువుకోవటం అనే విధి విధానాలు ఎలా ఉంటాయో అలా నువ్వు క్రమశిక్షణగా, చక్కగా, ధర్మంగా, మంచిగా, హాయిగా, జ్ఞానయుతంగా బ్రతకడానికి అవసరమైనటువంటివి నీకు నేర్పటానికి ఏర్పాటు చేయబడినటువంటి స్కూల్స్ దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు, గురువులు, విధానములు, పద్ధతులు. ఇందులో నిన్ను మోసపుచ్చేవాళ్ళు ఎవరంటే మహిమలు, మాయలు, అద్భుతాలు అవి ఉండవు. ఎలా జరుగుద్ది అసలు? మహిమ అంటే ఏంటి?
ఎదుట ఆయన డబ్బు తెచ్చి నీకు ఇచ్చేస్తారా ఏంటి? ఇప్పుడు దేవుడా నాకు డబ్బు కావాలన్నావు, వాళ్ళు ఎవరో చెబుతున్నారు మహిమలు జరుగుతాయి, మాయలు జరుగుతాయి, మా మతపు దేవుడు నేను రక్షించేస్తాడు, మా గురువు గారు సామాన్యుడు కాదు, నీ అన్ని తీర్చేస్తారు. ఏం కావాలి నీకు? ఒకటే, కష్టాలు రాకూడదు, నిరంతరం నాకు తీరాలి. మళ్ళీ ఇదే, నిరంతరం డబ్బు నాకు సమకూరిపోవాలి, మనుషులందరూ నాకు అనుకూలంగా ఉండాలి. ఈ తీర్చేస్తాడా నీ దేవుడు? ప్రపంచం అంతా నీకు అనుకూలం చేసేస్తాడా? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు నీకు వచ్చేలా చేసేస్తాడా? ఎవరి దగ్గర నుంచి ఎత్తుకొచ్చేస్తాడు డబ్బు? దేవుడి దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు మనుషుల దగ్గరగా ఉండేది. ఎందుకంటే డబ్బు దేవుడు తయారు చేయలే. అయినా ఎలా ఇస్తాడు? ఇంకో మనిషి దగ్గర డబ్బు తెచ్చి నీకెట్టేస్తాడు? దొంగతనం అవుద్ది అది. ఇంకో మనిషి వస్తువులు తెచ్చి నీకెలా ఇస్తాడు? అప్పుడు దొంగతనంగా అవుద్ది అది. కాదు, మిగిలిన మనుషులు నీకు అనుకూలంగా మలిచాడు అనుకుందాం, అప్పుడు తప్పు అవుద్ది అది. సరైన జడ్జి అవడు దేవుడు. నువ్వు ప్రార్థించావు కదా, నువ్వు పూజించావు కదా, నువ్వు అర్చించావు కదా, ఈ మతం కదా, ఈ దేవుని నమ్మావు కదా, నన్ను నమ్ముతున్నారు కదా, కాబట్టి మిగిలిన మనుషులందరినీ వీళ్ళకి అనుకూలంగా మలిచేస్తాను, నన్ను అనుసరిస్తున్నారు కదా అని నా గురువు గారు మిగిలిన మనుషులందరినీ మీకు అనుకూలంగా మలిచేస్తాను, నీ భార్య నీ మాటిని నీకు దాసి అయిపోద్ది, బానిస అయిపోద్ది, వశీకరణం అయిపోద్ది, నీ పిల్లలు నీ మాట వినేస్తారు, నీకు వశీకరణం అయిపోతారు, ఇక నీ అంతా నీ రాజ్యమే సాగుద్ది, నీ భర్త నీకు వశీకరణం అయిపోతాడు, చెంగును కొట్టుకు తిరగచ్చు, నీ పిల్లలు నీకు వశీకరణం అయిపోతారు, ఇలా చేసేస్తానని ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, ఏమన్నా తెలుసా? క్షుద్ర పూజలు అని పేరు పెట్టారు. అంటే క్షుద్రం అంటే అంతకంటే ఇంక నీచత్వం లేదు అని. నీచాతి నీచం అంటే దైవ మార్గంలో దేవుడి పేరుతో మతం పేరుతో అదే మతాన్ని ఉపయోగించి అత్యున్నతమైనటువంటి జ్ఞానం వైపు నిన్ను నడిపించడానికి, అద్భుతమైనటువంటి సత్యంలో సహజ సత్యంలో నిన్ను నడిపించడానికి ధర్మంగా సరళంగా చక్కగా తీసుకెళ్తుంటే ఈ క్షుద్రులు ఈ నీచులు వచ్చి దీన్ని నాశనం చేసేస్తున్నారు నాయన అని దానికి క్షుద్రము అని పేరు పెట్టారు. ఎందుకని మళ్ళీ దేవుణ్ణే వాడతారు, అందుకని దానికి క్షుద్ర పూజలు అని కూడా పేరు పెట్టారు. క్షుద్రం అంటే ఇంకా నీచాది నీచం, వాడు చూడకూడదు అసలు, అవన్నీ మోసాలు నాయన. అందుకే సిద్ధులు అనే వైపు వెళ్ళకండి. ఎవరు చేస్తారు అవన్నీ? క్షుద్రులు. సిద్ధులు ఉన్నాయని చెబుతారు, నమ్మిస్తారు, నేను మహిమలు మాయలు అద్భుతాలు, నీ కోరిక బలహీనత ఉందిగా నమ్ముతావు నువ్వు. కాదు, దేవుళ్ళు దేవతలు గురువులు మహాత్ములు ఎవరైనా సరే, మాతాజీలు ఆడవాళ్ళు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే భక్తి మార్గాల్లో దైవ మార్గాల్లో మత మార్గాల్లో ఆధ్యాత్మిక మార్గాల్లో ఏ సాధనా మార్గాలు ఎన్ని రకాలు చెప్పినా కేవలము నిన్ను జ్ఞానయుతంగా బతకమని చెప్పడానికి, ఉన్న సహజత్వ స్థితి నీకు అర్థం అవడానికి చెప్పారు అంతే. అదేంటి? నీ కోరికలే దుఃఖములకు మూలము. సింపుల్ అంతే. దుఃఖం వద్దనుకుంటూ కోరికలు తగ్గించుకో. కోరిక తగ్గించుకోవటం అంటే ఏంటి? మొత్తం అసలు ఆపేయటమా, పనులు మానేయటమా, బద్ధకంగా పడుకోవటమా? కానే కాదు. నీకు వచ్చిన దానితో, నీ ప్రయత్నంతో, నీ తెలివితో, నీ ప్రజ్ఞతో నీకు లభించిన దాంతో తృప్తిగా ఉండు, అంతే అయిపోయింది. తృప్తి కోరిక ఆపోజిట్. కోరిక అంటే ఎప్పటికీ తృప్తి పడను నేను అని. కోరిక ఎక్కడ ఉంటుంది? తృప్తి పడని చోట ఉంటుంది. తృప్తి అంటే ఎక్కడ అంటే కోరిక అంతమైపోద్ది. తృప్తి ఉన్న చోట కోరిక చచ్చిపోద్ది అంతే. అందుకని నీకున్న వసతులు వనరులు నీకున్న మనుషులు, నీ శక్తి, నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీకున్న సమస్తము నేను నాది నా వాళ్ళు ఏదుందో దాంతో ఎప్పటికప్పుడు తృప్తిగా హాయిగా ఉండు. ఎప్పటికప్పుడు ప్రయత్నించుకో, ఎప్పటికప్పుడు తృప్తిగా హాయిగా అనుభవించి హాయిగా ఉండు. తృప్తి పడిపో. తృప్తి పెడతామంటే ఏంటి? కోరికని చంపేశావు. తృప్తి పడిన చోటల్లా కోరిక చచ్చిపోద్ది. తృప్తి పడని చోటల్లా కోరిక పుట్టుకొచ్చేస్తుంది, మహావృక్షం అయిపోద్ది, నిన్ను చంపేస్తుంది. అదే బాధ, దుఃఖం, అశాంతి ఇవన్నీ. ఇదే వాళ్ళకి తెలిసింది. నీకెందుకు తెలియదు? చెబితే నీకు కూడా తెలుస్తుంది. ఇందులో అద్భుతమే ఉంది. కానీ నువ్వెప్పుడూ కూడా దాన్ని ఆలోచించకుండా ఎలాగోలా తీర్చుకోవచ్చేమో, కుదురుద్దేమో, అలా సాధించుకోవచ్చేమో, తెలివితో ప్రజ్ఞతో వెళ్ళొచ్చేమో, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా పొందేస్తానేమో, భవిష్యత్తు తెలియదు కనుక కలలగంటూ సాగిపోతూ ఉంటావు, పొందొచ్చు 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 అనుకుంటా. అది కుదరదు అని చెప్పారు వాళ్ళంతా. నువ్వు ఎంతైనా ట్రై చేసుకో కావాలంటే అని చెప్పారు. ఎప్పుడూ నీకు ఉన్నదానితో తృప్తి పడటం తప్ప ప్రయత్నం ఆపొద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండు. ఎందుకంటే శరీరం ప్రయత్నం అంతే. అది శరీరం అంటేనే క్రియాత్మకమైంది. ప్రయత్నం చేస్తూనే ఉండు. ప్రయత్నంతో దొరికిందంతో తృప్తిగా ఉండు, హాయిగా ఉండు. అది చెప్పింది. ఆ తృప్తి అనే పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ కోరిక ఇంకా పుట్టదు. అసలు కోరికలే పుట్టవు అక్కడ. తృప్తి పడే వాళ్ళకి కోరికలు పుట్టవు. అప్పుడు మరి ప్రయత్నిస్తున్నారు కదండి, అది కోరిక కాదా అని డౌట్ రావచ్చు మనకు. కాదు, అవసరం.
తృప్తి పడేవాళ్ళు అవసరాల కోసం ప్రయత్నిస్తున్నారు, తృప్తి పడని వాళ్ళు కోరికల కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అవసరాలకు ప్రయత్నిస్తున్నారా, కోరికలకు ప్రయత్నిస్తున్నారా, మీకు మీరే చూసుకోండి. ఆధ్యాత్మిక చదువు వ్యక్తిగతంగా ఒక్క మనిషి గురించి చెప్పుద్ది. ఆ చవటానికి వచ్చినాయి మతాలు, మార్గాలు అంతే. అలా ఎవరో మహాత్ములు చెప్పారు, నేను మూలం చూసుకొని. మూలం ఏంటి? కోరికలే దుఃఖములకు మూలం. అందరూ చెప్పిన సారం ఇదే. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సారం ఒకటే. కోరిక ఎక్కడుందో దుఃఖం అక్కడ ఉంది, తృప్తి ఎక్కడుందో ఆనందం అక్కడ ఉంది. తృప్తి అంటే ఏంటి? నా ప్రయత్నంతో నాకు దొరికిన వాటితో నేను హాయిగా ఉంటా అంతే తప్ప తృప్తి అంటే పని చేయకుండా ఉండడం కాదు, బద్ధకంగా ఉండటం అస్సలు కాదు, సోమరిపోతనం అస్సలు కాదు, వదిలేసి పారిపోవడం అస్సలు కాదు. తృప్తి అంటే నా సంపూర్ణ ప్రయత్నాలతో, నాకున్న శక్తులతో, నాకున్న తెలివితో, నాకున్న ప్రజ్ఞతో, నాకు లభించిన వాటితో నేను నా పరివారం తృప్తిగా హాయిగా ఉంటాం. తృప్తి అంటే నాకు ఈ కొడుకు ఈ కూతురు తృప్తిగా ఉన్నా, నాకు ఈ జీవిత భాగస్వామి తృప్తిగా ఉన్నా, నాకున్న నా ప్రయత్నంతో దొరికిన వనరులు వసతులు తృప్తిగా ఉన్నా, ఇంకా కోరిక పుట్టదు. తృప్తి అనేటువంటి అద్భుతమైనటువంటి రహస్యం పదం ఊరికినే మామూలుగా కనపడుతుంది, కానీ అది అద్భుత రహస్యం మానవాళికి. ఏంటి అంటే నువ్వు ఎక్కడెక్కడ తృప్తి పడతావు అక్కడెక్కడ కోరిక పుట్టదు, నువ్వు ఎక్కడెక్కడ తృప్తి పడవో అక్కడెక్కడ కోరిక పుడుతుంది. కోరిక అనేది భూతం, అది పూర్తవదు, పెరుగుతానే ఉంటుంది. అది ఎంత ఎత్తైనా వెళ్ళిపోగలదు భూతం, అది పెరుగుతానే ఉండే భూతం. అది ఎప్పటికీ దానికి తీరటం ఉండదు. కోరిక అనే భూతానికి తీరటం, పూర్తి అవ్వటం అనేది ఎప్పటికీ ఉండదు. ఇక ఆఖరికి మనం చావు వచ్చినా సరే కోరిక అలా మిగిలిపోద్ది, మనం చచ్చిపోతాం అంతే. కోరిక అలాంటి భూతం అది. అందుకని దాని దగ్గరికి ఎందుకు వెళ్తావయ్యా? అది నీలో పుట్టించుకుంటున్నావు, నువ్వు పుట్టించుకో. మళ్ళీ దాన్ని పుట్టించినోడు ఎవడు? నేనే. ఆ భూతాన్ని సృష్టించుకుంది నేనే. ఎక్కడ? నాలోనే. అసంతృప్తి భూతమే కోరిక. తృప్తి అనేది ఎక్కడుందో అక్కడ అసలు కోరికే పుట్టదు, జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. ఇది సత్యం నాయన. నీ మూలాన్ని నువ్వు చూసుకో. మూలం నువ్వే అన్నిటికీ, బయట వాళ్ళు కాదు. నీ భార్య మూలం కాదు, నీ తల్లిదండ్రుల మూలం కాదు, నీ పిల్లల మూలం కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు మూలం కాదు, ధనం మూలం కాదు. నీ దుఃఖాలకు, నీ బాధకి, నీ అశాంతికి, నీ కష్టానికి, నీ పడుతున్న దేనికి కూడా నీ చుట్టూ ఉన్న ఎవరు కారణము కాదు, మూలము కాదు. మూలము నువ్వే. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు, అందరూ నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నావు, నాకు కావలసినవన్నీ నాకు సమకూరిపోవాలని కోరుకుంటున్నావు. రోజు అన్ని మతాలలో రోజు సభలు పెట్టి రోజు ప్రజల్ని పాపం ఎంత మోసం చేస్తారంటే, మాకు దేవుడు మేలు చేసేసాడు, మాకు దేవుడు మేలు చేసాడు సభల్లో చెప్పించేస్తారు. సభల్లో చెప్పించి మళ్ళీ వాళ్ళని ఏమంటే డబ్బులు అడుగుతూ ఉంటారు. పాపం ఈ ప్రజలకి అసలు ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు. దైవ సేవకే మీరు డబ్బులు ఇవ్వండి అని మళ్ళీ బాహాటంగా అడుగుతూ ఉంటారు. దైవ సేవ చేస్తున్నాం మేము, మీరు కూడా సేవ చేసినట్టు అవుద్ది, డబ్బులు ఇవ్వండి అంటారు. మళ్ళీ దేవుడు అన్ని మహిమలు చేస్తారని మాయలు చేస్తున్నాడు. ఇదిగో మాకు 1,00,000 రూపాయలు ఇవ్వడం వల్ల వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినాయి, ఇదిగో మాకు 10 లక్షలు ఇవ్వడం వల్ల వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినాయి. మళ్ళీ మాకిస్తేనే తీరదు, ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. ఇంత చిన్న లాజిక్ మ్యాజిక్ ప్రజలకు ఎందుకు అర్థం కాదు? ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆశ చేత, కోరిక చేత బుద్ధి మందగించిపోయింది. అంటే బుద్ధిని కప్పేశారు. ఇప్పుడు ఏదైనా గొయ్యితోవి బాగా 10 అడుగుల లోతు గొయ్యితోవి అందులో బిందో వస్తువు పెట్టి దాని మీద మట్టేసామనుకోండి, ఆ 10 అడుగులు పూడ్చామనుకో, ఇప్పుడు ఎక్కడ ఉంది అది? ఆ బిందె అడుగును పడి ఉంది, 10 అడుగులు అడుగున ఉంది బిందె అది. ఇప్పుడు ఆ బిందెతో నీళ్లు తెచ్చుకోగలమా మనం? ఎక్కడుంది అది? మెట్లో పాతేసాం కదా, ఇంకా ఉపయోగానికి పనికిరాదు, లేనట్టే లెక్క ఇప్పుడు ఆ బిందె. అలాగే కోరికలతో, ఆశలతో, అత్యాశలతో, దురాశలతో మనలో ఉన్నటువంటి బుద్ధిని, ఆలోచించగలిగిన శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని కప్పి పారేశాం. 10 అడుగులు కాదు, వేల అడుగుల్లో కప్పి పారేశాం. అందుకని అది ఉపయోగపడతల్లా, దాన్ని తీయట్లే బయటికి. బాబు దాన్ని బయటికి తీసి వాడు, తల్లి దాన్ని బయటికి తీసి వాడు. నీలోనే ఉంది మూలము నువ్వే, మూలము నువ్వే. అది తెలుసుకో, నీ జీవితం హాయిగా ఉంటుందని చెప్పడానికి వచ్చిన మహాత్ములందరూ ఆధ్యాత్మిక చదువుకోవడానికి. ఇక్కడ అద్భుతాలు అసలు ఉండవు. కాదు మేము అద్భుతాలు నమ్ముతాం, మహిమలు నమ్ముతాం, మాయలు నమ్ముతాం అంటే చెప్పాక లాజిక్ పాయింట్, చిన్న లాజిక్ పాయింట్. ఇన్ని అద్భుతాలు చేసే దేవుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళకి డబ్బులు మీరే ఇవ్వాలి. ఎన్ని అద్భుతాలు, మహిమలు, మాయలు, ఎన్ని సాక్ష్యాలు ప్రకటించే దేవుడు వాళ్ళకే మళ్ళీ సేవలు మీరే చేయాలి. దేవుడు వాళ్ళకి సేవలు ఏం చేయట్లా, ఇవ్వట్లా వాళ్ళకే.
అంత చిన్నది అర్థం అవట్లేదా? అలానే నేను చెప్పేవాళ్ళని ఎవరిని తప్పంటలా, మళ్ళీ చెబుతున్నా, నిజాయితీగా చెప్పేవాళ్ళు ఉండబట్టే మనం ఇలా ప్రయాణిస్తున్నాం. కానీ అది నిజాయితీ. నీ డబ్బుతో పని ఉండదు ఎవరికి. నీ డబ్బుతో పని ఉండేవాడు ఎవడయ్యా అంటే నీలాంటి నువ్వు కోరిక కోసం డబ్బు సరిపోకెళ్ళు. నేను సంపాదించుకుంటుంది నా శ్రమతో సంపాదించుకుంటుంది, నా కష్టంతో సంపాదించుకుంటుంది, నాకు సరిపోవట్లేదు, దేవుడా ఏదన్నా మహిమ చెయ్యి, మహిమలు జరుగుతాయని గురువు గారు, మత పెద్దలు, మార్గ పెద్దలు రోజు సభలు పెట్టి ఓదర కొట్టేస్తున్నారు. ఆ సభల్లో కూడా చూపించేస్తున్నారు, జబ్బులు తగ్గించేసాం, అందరికీ డబ్బులు వచ్చేసినాయి, మహిమలు జరిగిపోయినాయి, మాయలు జరిగిపోయినాయి అని రక్షణలు పొందేస్తున్నారు అందరని. కాబట్టి నాకు ఒక రక్షణ ఇచ్చే, నాకు కూడా ఏంటంటే జీవితకాలం అష్యూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లాగా. ఎలా ఉంటుందండి? ఎందుకుంటాయండి? ఆధ్యాత్మిక చదువు అటువైపు వెళ్ళొద్దని ముందే సిద్ధుల వైపు. సిద్ధులు ఏంటి? ఇలాంటి బుద్ధులు ఉన్నవాళ్ళు అవన్నీ పుట్టిస్తారు, అదంతా క్షుద్రత్వము అని చెప్పారు. అటుకి వెళ్ళకో, సహజంగా జీవించు. సహజంగా జీవించడం ఏంటి? మూలము నువ్వని తెలుసుకో. మూలం బయటోళ్ళు కాదు, నీకు కారణం ఎవరు బయటోళ్ళు కాదు. నిన్ను అసలు ఇబ్బంది పెట్టే కారణం బయటే లేదు. ఇబ్బంది పడే స్వభావం నీలో పెట్టుకున్నావు, దానికి కారణం కోరికలు. నీ మనసును చూసుకో, నీ బుద్ధిని చూసుకో, నీ ఆలోచనలు చూసుకో. నీకు మూలము నువ్వే, అన్నింటికీ మూలము నువ్వే. నీ జీవితంలో అన్నింటికీ మూలము నువ్వే. సుఖమునకైనా మూలము నువ్వే, దుఃఖమునకైనా మూలము నువ్వే. కాబట్టి నిన్ను నువ్వు గమనించుకొని నీ ఆలోచన సరళిని నువ్వు మార్చుకోగలిగితే, నిన్ను నువ్వు చక్కగా ఉంచుకోగలిగితే, దానికేంటి చక్కగా తృప్తి. ఎక్కడ తృప్తి ఉందో అక్కడ కోరిక పుట్టదు. అలా అన్ని విషయాలలో నీ ప్రయత్నంతో నీకు లభించిన వాటితో తృప్తి పడిపో. ఎక్కడ తృప్తి పడ్డావో అక్కడ ఇంకా నీకు నెక్స్ట్ లేదు, కోరిక పుట్టదు. ఇంకా ఎప్పుడూ తృప్తిలో ఉంటావు, పని చేసుకుంటావు, తెచ్చుకుంటావు, పనులేం మానవు, అన్నీ చేస్తావు. క్రియాకలాపాలన్నీ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అలాగే జరుగుతాయి, సకుటుంబ సపరివార సమేతంగా. కానీ తృప్తి, అక్కడ కోరిక పుట్టదు, అప్పుడు హాయిగా ఉంటావు. దీన్ని ఎన్ని వందల వేల లక్షల సార్లైనా దీన్నే తిప్పి తిప్పి రకరకాల కథలుగా, రకరకాల బోధలుగా, రకరకాల విషయాలుగా, అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. అదే కోటాను కోట్ల సాహిత్యం అయిపోయింది. కానీ మొత్తం సారం ఇంతే. నువ్వు బ్రతికే విధానం, నేను బ్రతికే విధానం. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము, ఒక్కళ్ళకే, నాకే, నా మూలం నేనే. నా జీవితానికి సంబంధించిన అన్నింటికీ మూల కారణం నేనే, నా మూలము నేనే. ఇది చెప్పడానికే సర్వం ఏర్పడినాయి. ఆలోచించి చూడండి, అర్థమైతే అర్థం చేసుకొని కొద్ది కొద్దిగా ఆచరించుకునే ప్రయత్నం చేయండి. ఇలా చెప్పుకున్నాం కదా అని హఠాత్తుగా వచ్చేస్తుందని అనుకోబాకండి. ఎందుకంటే మామూలుగా జీవితాన్ని తరతరాలుగా మనుషులందరూ కూడా మా బాధలకు ఎవరో కారణం, మా దుఃఖాలకు ఎవరో కారణం, మాకు సరైనంత డబ్బు అందే వసతులు వనరులు కుదరటం లేదు, నేను ఎలా సాధించేస్తాను, ఎవరెవరో కారణం అని బయట కారణాలను వెతుకుతూ జీవించటం అనేది పుట్టుకతో అలవాటు చేసేసారు. అందరూ అలా బతికేశారు, అందరికీ అలా అలవాటు అయిపోయింది. అలాగే నేర్చుకొని సొసైటీని చూసి వెళ్ళిపోతున్నాం. అక్కడక్కడ ఎవరైనా పరిశీలించుకున్న వాళ్ళు మహాత్ముల పేరుతో, గురువుల పేర్లతో మనం పిలుచుకొని ఆరాధించుకుంటూ దేవుళ్ళని, దేవతలని, మతాలని, మార్గాలని అలా వచ్చిన కొంతమంది మూలాన్ని, మూల సత్యాన్ని చెప్పారు. ఆ మూల సత్యాన్ని మనం కొంచెం గుర్తుపెట్టుకొని, అదేమి అద్భుతం కాదు, మహిమ కాదు, కొంచెం గుర్తుపెట్టుకొని మన దుఃఖాలకి, మనకు సంబంధించిన ఏ విషయాలకి బయటోళ్ళు కారణం కాదు, మనమే కారణం. బయట కూడా వాళ్ళందరూ మనుషులు. ఇప్పుడు నా భార్య అయినా, భర్త అయినా, పిల్లైనా, కుటుంబ సభ్యులైనా, ఎవరైనా, బయటోళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, మనుషులందరూ కూడా పక్క మనుషులు తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అది వాళ్ళు నాకు కారణం కాదు, నా కారణం నేను అనుకూలతలు కోరుకుంటున్నాను, నేను ధనం కోరుకుంటున్నాను, నాకున్నదంతా తృప్తి పడలేకపోతున్నాను అని నా మూలాన్ని నేను తెలుసుకుని తృప్తి పడుతూ, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కూడా తృప్తిపరుస్తూ నేను చేయగలిగినంత ఇచ్చిపుచ్చుకోవటం అనేది చక్కగా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూ హాయిగా ఉంటే ఇక్కడ ఇల్లే స్వర్గం, ఈ భూమే స్వర్గం, మన జీవితమే స్వర్గం. ఎందుకని తృప్తి ఉన్న చోట స్వర్గం ఉంది, తృప్తి లేని చోట నరకం ఉంది. ఎందుకంటే ఎక్కడ తృప్తి లేదో అక్కడ కోరిక స్టార్ట్ అవుద్ది. ఎక్కడ కోరిక స్టార్ట్ అయింది అది భూతం పుట్టింది. ఇక ఆ భూతాన్ని నేనే నాలో పుట్టించుకున్నా, ఇంకా ఆ భూతం అలా పెరిగి పెద్దదైపోతూ నరకాన్ని చూపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు దెయ్యాలు భూతాలంటే ఏంటి? నరకమే కాదు, అవి ఉన్నాయని కాదు నేను చెప్పేది, మన కోరికే అది. కాబట్టి మీరు మనలో మనం ఇప్పుడు ఎవరిలో ఏం పుట్టించుకుంటాం అనేది మన చేతిలో ఉంది.
ఎవరి కాళ్ళుగా నాకేం పుట్టించుకుంటాను, నాలో కోరికలు పుట్టించుకొని దెయ్యాలు భూతాలతో నరకంలో జీవిస్తానా? ఎందుకంటే దెయ్యాలు భూతాలు ఉన్నాయని కాదు, నా కోరికలు. అసంతృప్త దెయ్యం నేనే, అసంతృప్త మనసే దెయ్యం. నిరంతరం కోరుకునే మనసే భూతం, నన్ను బట్టి పీడిస్తా ఉంటుంది, ఇంక వదలలేదు. నాకు ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది, ఎప్పుడూ బాధే ఉంటుంది, ఎప్పుడూ భయమే ఉంటుంది. నెగిటివ్ చేష్టలన్నీ, చెడు చేష్టలన్నీ దెయ్యాలే భూతాలు నాకు నేనే సృష్టించుకుంటున్నాయి. అవి లేవు బయట. కాదు, తృప్తి పడుతున్నాను, ఇంకా అదంతా దైవత్వ జీవితమే. వాళ్ళే దేవుళ్ళు దేవతలు, నా ఆలోచనలన్నీ దేవుళ్ళు దేవతలు, చక్కగా హాయిగా ఉంటుంది, స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. నాకు ఎప్పుడు తృప్తిగా హాయిగా ఉంటుంది, స్వర్గ జీవితం అది. ఎక్కడ నేను తృప్తి పడ్డానో అక్కడ నేను స్వర్గంలో ఉన్నా, ఎక్కడ నేను తృప్తి పడలేదో అక్కడ కోరిక మొదలైంది, నేను నరకంలో ఉన్నా. కాబట్టి ఎవరి స్వర్గ నరకాలు వాళ్ళే సృష్టించుకుంటున్నాం. ఈ విషయాన్ని గమనిస్తే చాలు. ఈ గమనికను చెప్పడానికి వచ్చింది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇదేదో కొత్తగా నేను చెప్పేది కాదు, అనాదిగా మహాత్ములందరూ చెబుతున్న సత్యమే ఇది. అన్ని మతాల సారమే ఇదే, అన్ని మతాల సారం అన్నాను. మొత్తం సారం ఇదే, మానవాళికి సారం ఇదే. ఆ సారాన్ని పట్టుకొని ఇప్పుడు మనం నడవటమే అంతే. సహజంగా నడిస్తే చాలు. అలా కొద్దిగా ఎక్కువ రోజు గుర్తు చేసుకుంటూ, పదే పదే చెప్పుకుంటూ, కొంచెం దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే మనకు నడవటం కూడా ఈజీగానే వచ్చేస్తుంది. అదేం పెద్ద విషయం కాదు. అయితే వింటూ ఉండాలి, బుర్రలోకి ఎక్కించుకుంటూ ఉండాలి, దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రయత్నించండి. మీకు నచ్చి బాగుందని అనిపిస్తే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఎవరికి వాళ్లే కర్తలో. నా మూలం నేనే, మొత్తం అంతా నాకు నేనే, నా చేతిలోనే ఉంది. నన్ను ఎవరో ఉద్ధరించలేరు, నన్ను ఎవరో చెడగొట్టలేరు. ఏదైనా నాకు నేనే. ఉద్ధరేదాత్మదాత్మానం. కాబట్టి మీకు నచ్చి అర్థమైతే ప్రయత్నించుకోండి. ఆ ప్రయత్నం కూడా ఏదో స్పీడ్గా జరిగిపోవాలని అనుకోబాకండి, అంతా స్లో ప్రాసెస్లోనే ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘ జీవితం 100 ఏళ్ల పాటు ఉంది. చక్కగా నిదానంగా హాయిగా శాంతియుతంగా అలా పనులు చేసుకుంటూ తృప్తి పడుతూ శాంతిగా జీవించుకుంటూ వెళ్ళిపోదాం మరణం వచ్చే వరకు. మనం ఎలా వెళ్ళినా మరణం ఏమి ఆగదు, అది వచ్చి పట్టుకెళ్ళిపోద్ది, ముగింపు పలికేస్తుంది. కాబట్టి స్టోరీ అయిపోద్ది. మనం దుఃఖంతో బతికిన అయిపోద్ది, సుఖంతో బతికిన అయిపోద్ది. కానీ ఉన్న 4 రోజులు సుఖంగా బతుకుదాం, హాయిగా బతుకుదాం, శాంతిగా బతుకుదాం. దానికోసమే చెప్పుకుంటున్నాం అంతే. దానికే మంచి అన్న మంచిగా బ్రతకటం. నచ్చిన వాళ్ళు మీ జీవితంలో మీరు ఆచరించుకునే ప్రయత్నం చేయండి. నచ్చని వాళ్ళు నేను అతి సామాన్యుడను, ముందే చెబుతున్నా. నేను ఎందులోనూ ఆరితేరిన వాడిని కాదు. నాకు ఎటువంటి ఆధ్యాత్మిక ఔన్నత్యపు ఈ విధానాలు నాకు పెద్దగా తెలియదు. ఇలా ఈ కొంచెం నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నా. నేను ఎటువంటి గురువుని కాదు, మహాత్ముడిని కాదు. నాకు ఏ ఆత్మసాక్షాత్కారం అవ్వలేదు, నాకేమీ తెలియదు. ఏదో 4 పుస్తకాలు చదివి ఈ విషయాలు మీతో పంచుకుంటున్న వాచా వేదాంతిని మాత్రమే. అందుకని నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.